నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు సప్లాన్ అమలు చేస్తామని చెప్పి 2 ఏళ్లుగా కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో దీన్ని నిరసిస్తూ వెంటనే సప్లాన్ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ తోటి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరికొన్ని బీసీ సంఘాలతో కలిసి ఎర్ర సత్యనారాయణ గారి సారథ్యంలో గన్ పార్క్ దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే ఆర్ కృష్ణయ్య గారు కూడా అదే డిమాండ్ తోటి ట్యాంక్ బండ్ దగ్గర చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 62% ఉన్నటువంటి బీసీలకు బీసీ సప్లాన్ అమలు చేస్తాం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనేనని చెప్పి ప్రభుత్వం చెప్పి మోసం చేసి 2 ఏళ్ళు అయింది. రేవంత్ రెడ్డి గారు మోసం చేసి 2 ఏళ్ళు గడిచిపోయింది. దాన్ని గుర్తు చేస్తూ ఇస్తవా సస్తవా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది నీకు అని చెప్పి తెలియజేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆ వార్తలన్నీ మళ్ళీ మీకు సుదర్శన్ అందిస్తారు. కానీ ఇవాళ వార్తాపత్రికలు దినపత్రికల్ని ఇంకొక కోణంలో, అంటే క్లియర్గా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు కోణంలో చూడాలనుకున్నప్పుడు సో ఇదొక్కదాన్ని మీరు పరిశీలిస్తే ఇది ఆంధ్రజ్యోతి వార్త. ఆంధ్రజ్యోతిలో మనం చదవాల్సిన వార్తలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మిగిలినాయి, ఏ వార్తలు అనేది చూస్తే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో మొత్తం మనం చదవాల్సిన వార్తలు ఇదొక్కటే మిగిలింది. ఇది రెడ్లదే, ఇది కమ్మలది, వెలమలది, వీళ్ళదే. ఇక మహిళలకు 67% చైర్పర్సన్లు మహిళలే అనేటువంటిది ఒక వార్త చూడవచ్చు మనం. ఇక అంటే సుదర్శన్ గారు అన్ని వివరిస్తారు. బెంగాల్ సర్వీధుల్లో న్యాయాధికారులు అని చెప్పి ఈ 2 ఉంటాయి. ఇక ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో మనకి ఏమైనా ఎక్కడికి వచ్చిందంటే గిదే, ఏది 100% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు ఈ ఫ్రంట్ పేజీలో మనకు కనిపించేది గిదొక్కటే. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి తర్వాత ఇక ఈనాడులో ఎట్లా ఉంటుందంటే ఇక వాళ్ళ వార్తలు మనకి ఎందుకు పెంట, వాళ్ళ పెంట అంతా తెచ్చి మనకు, అందుకోసం మన వార్తలు మనతో పాటు ఇవాళ మన ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విచ్చేసారు మార్నింగ్ న్యూస్కి. కాసేపట్లో వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతారు మనతో పాటు. ఆయన వచ్చిండు, ఆల్రెడీ ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మళ్ళీ ఆయన అనుకున్నారు, ఆయన కాదు, మా వెంకటరెడ్డి అలాగున్నాడు. ఇరాయి ఒకసారి కనిపించిపోయా, అడుగుడు ఒక్కసారి అడుగుడు ఇక మా వెంకటరెడ్డి గారు ఎట్లున్నారో చూడు. బరాబర్ ఉన్నాడు. చూసిరా మా వెంకటరెడ్డి గారిని? ఏం పేరే? బ్రహ్మయ్య. ఏడుంటుంది? ఎంజికాలే నల్గొండనే. నల్లవల్లే వస్తా పోతా చూస్తుంటే ఆయనని ఎప్పుడన్నా చూస్తున్నా కానీ దగ్గరికి పోలేదు. ఆయనంత పెద్ద మన ఆయన పెద్దేంగా, అది చాలా చిన్నోడే గాని, నీకంటే చిన్నోడే, అన్నిట్లలో చిన్నోడే గాని నేనేమంటున్నా సేమ్ నీ లెక్కనే ఉన్నాడు ఆయన కూడా. ఇక నా లెక్క ఉన్నాడు బట్టి ఆయన లెక్క ఉన్నాడు బట్టి నా సేమ్ అదే బట్టి నాకు ఎజికాల కాడ నేను ఆడ కుండలు అమ్ముతుంటే ఒక కారులో వచ్చి చూసిండు. ఎవరు? ఓళ్ళు ఇక పూట తీస్తుంటే నేను నాకు కూడా ఏదో తింటున్నాను, నేను అంతే, నాకు కూడా తింటాడు సాయంత్రం తింటుండే మాట కూడా. నువ్వు కూడా ఆయనకు దగ్గర ఉంటావు, ఆయన పెద్దగా అర్థం కాదు, జర ఇట్లే ఉంటాయి అనగా నేను ఇక తినుకుంటేనే ఇక అంకుల్ అండి ఏంది జర మంచిగా ఉండవా ఇక పూట కూర్చున్నాడు. ఎందుకే పూట అంటే సేమ్ వెంకరెడ్డి లెక్క ఉన్నావు సేమ్ అని అన్నాడు. అంటే సరే కూర్చుకో అని ఇక తీసుకున్నాంటే ఇక దగ్గరికి వచ్చి నా దగ్గర పూట కూర్చుకున్నాక నువ్వు ఎక్కడ ఉంటాడు మరి ఆ జూమ్ బోర్డు నేను ఉండేది ఆ ఏజీ కలర్ ఉండదు అమ్ముకుంటాను నేను. ఇంకా గింత మా కుమరాలో వీడియో కుమరాలు మీ కుమరాలేనే. ఇక నేను ఇట్లా ఏడుంటాను ఆ జూమ్ బలే ఏను కిరాయికే ఉంటాను అన్న. ఇక నా ఇదొక్క వెంకరెడ్డి సార్ నాకు, ఆయన వెంకరెడ్డి కూడా కిరాయికే ఉంటున్నట్టు. ఇదొక్క నాకు సాయం చేస్తే నాకు అందరికి వచ్చి నాకు మడికి ఇస్తే వెంకరెడ్డి కట్టించింది, అది కట్టించింది, అది నాకు ఒక చేతి నాకు ఇస్తే జీవితం నాకు నా బతుకున్నాక అనుకొని దాన్ని నీకు లేదా మనకి ఇప్పుడు అలాగే వచ్చి అన్నీ ఉన్నా. ఇప్పుడు వెంకరెడ్డి కలిసిన అలాగే వచ్చినాయి నేను అన్నీ కుండలు పొడలు అనేది. వెంకరెడ్డిని ఎప్పుడన్నా కలిసినావా? ఎప్పుడు కలవే సార్, ఎప్పుడు కలవలే. సేమ్ ఎట్లా ఉన్నాడు కామెంట్ లో తెలియజేయండి. మా బ్రహ్మయ్య గారు ఎట్లా అనిపిస్తుంది? మన ఎప్పుడు ఆయన సార్ని గిడనివాడు ఇది చూపిద్దాం. అసలు వెంకరెడ్డి గారు ఆయన గెలిపించింది మీరే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇద్దరు వెంకరెడ్డిలు అన్నట్టు ఇప్పుడు నల్గొండకు ఇక వాళ్ళు ఏమంటే ఇప్పుడు నల్గొండ లేడు, పెద్ద వెంకరెడ్డి చిన్న వెంకరెడ్డి అంటున్నారు. పెద్ద వెంకరెడ్డి చిన్న ఇక మీ ఇష్టం ఎట్లా పిలుచుకో. ఎస్జిటీలకు 70% ప్రమోషన్లు ఇస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మిగిలేదు ఎంత బీఈడి. వీళ్ళ బాధ వీళ్ళకు ఉంది.
ఇక పేదవాళ్ళకి వెంకర్ రెడ్డి గారిని ఎప్పుడన్నా కలవాలనేటువంటి ఆలోచన ఉండేనా? నాకు ఎన్నడూ ఆలోచన లేదు, నేను అంత పట్టించుకుని నేను ఏమన్నా మంచిగా ఉంటే వెంకరెడ్డి గెలిస్తే బాగుండు, వెంకరెడ్డి గెలిస్తే ఇదే మా పెట్టుకునేది. ఆయన కొంచెం మనకు నువ్వు ఇటువంటి మనిషి తెలియదు, నాకేం తెలియదు లేదు. ఇక అంటే మనకు ఎందుకంటే పేదవాళ్ళకు బతికిస్తే పేరు ఉంటుంది. నువ్వు సంతోషం మాకు పంచం మా వెంకరెడ్డి గెలిచిన ఈ జాబ్ కూడా మంచి గెలిస్తే ఇంకా మాకు సంతోషం ఉంటుంది. ఒక్క నిమిషం ఫోన్ అయితే చేస్తూ సాగు, నీకు టచ్ లోకి వస్తాడేమో ఖాళీగా ఉంటే. ఏమో చెప్పలేము, అది చెప్పలేమని కాదు కానీ ఫోన్ రింగ్ అయితే లేదు మరి. మంచి ఇప్పుడు వెంకరెడ్డికి వచ్చినాక మేము ఆయన కట్టించినాకనే మేము వాళ్ళ సెట్ అయినాం. ఇక అటు కేసీఆర్ కట్టించిన కానీ మాకు కుండలు అమ్ముతావా? నీ కుండలు అమ్ముతానే. ఏం ఇప్పుడు నమ్ముడు పోతున్నాయి, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు సీజనే. ఇప్పుడు ఏడ తెస్తావు కుండలు? ఇక విజయవాడకి పోతాం, ఇది భువనగిరికి పోతాం, ఈ నల్గొండలకు కొంటే ఏడు ఉంటే హైదరాబాద్ ఫోన్ రింగ్ అయితే కూరటికలు అమ్ముతాం, అన్ని వస్తువులు అమ్ముతాం. అచ్చా అచ్చా, ఏది కానీ రాసిస్తాను ఇక్కడ. ఎంత ఉంటుంది కుండ ఒకటి? ఈ కుండ అంటే ఇక అప్పుడు ఎస్లలో అమ్ముతుంటిరా? ఎస్లా అంటే ఏంది? వేసిన నాకు అర్థం కాదు, ఆడ చేసిన మాకు కుండలు మేము విజయవాడ చేసుకొస్తాం. విజయవాడ నుంచి తెస్తారా? లోడ్ ₹1,00,000 లోడ్ తీసుకొస్తాం. ఇక వాళ్ళు 160, 170 నాక వేస్తారు. ఇక మేము ఈడ 350 అటో ఇటో ఒక కుండకు 20, 10 తీసుకొని అమ్ముకుంటాం. ఇక అట్లా తీసుకొస్తాం. ఇక మాకు భూములు చిలకలు లేవు సామి, నాకైతే ఏలు ఇదే. ఇక నెలలోకి వచ్చిన ఇళ్ళనే తీసుకొచ్చుకుని మా అత్తమ్మ కూడా ఏం చంపలేదు. ఇక అది ఇక నీ ఆ రేఖలతోనే రైట్. మన వెంకరెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ నేనే చేస్తా త్వరలో, మీకు అది వస్తుంది. సో వెంకరెడ్డి గారికి ముందు టీ తాపించండి, నేను వచ్చి కలుస్తా. కూర్చో పంపిత ఆయన మైక్ ఇచ్చి, మనం మళ్ళీ మాట్లాడేది ఉంది. నువ్వు కూర్చో. ఓకే రైట్, తీసుకో. అటువా బ్రహ్మణ. రైట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనుషులు చాలా మంది ఉంటారు. అయితే సేమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లెక్కనే ఇంకొక మూడో మనిషి కూడా ఉన్నాడు. మూడో మనిషి ఏడుండంటే మా దగ్గరే, అంటే మేము ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర అప్పుడు నీళ్లు కొట్టేది, వాచ్మెన్గా నీళ్లు కొట్టేది. నేను ఆయన ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టిన ఒకసారి. మీకు ఎవరైనా ట్విట్టర్ అంటే చాలా ట్విట్టర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అందులో వెతకడం కష్టమైతే ఉంది. సో ఒక్కసారి నేను మా వాళ్ళకి చెప్పిన, అది వస్తే త్రిబుల్ యాక్షన్ సేమ్ ముగ్గురు మునగాళ్ళు సినిమాలో ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా బ్రహ్మయ్య, ఇంకా ఆయన పేరు ఏదో ఉండే. ఆయన ఇటు పరిసరాల్లోనే ఉంటుండే. బహుశా ఆయనను పోలిన మనుషులు చాలా మంది ఉంటారు. సేమ్ నన్ను పోలిన మనిషి ఒక ఆయన ఈనాడు పేపర్లో పనిచేసేది, రామ్నగర్ ఏరియాలో ఉండేది. సేమ్ నా లెక్కనే ఉంటుండే ఆయన కూడా. అంటే మనుషుల్ని పోలిన వాళ్ళు మనుషులు చాలా మంది ఉంటారు. సో ఇటు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారి లెక్క ఉండేటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి గెట్ టుగెదర్ చేసి అలా ఇట్లా ఏది గుండ్రగా దింపి వీరి గుమ్మడి పండ ఆడితే సూపర్ ఉంటుంది. ప్రపంచంలో 6 ఉంటారు, ఏమంటారు 6, 7 అంటారు కానీ ఎవడు చూడబోయింది అంతా. కానీ రైట్గా పత్రికల విషయానికి వస్తే ఇక్కడ మనం ఈనాడు పత్రిక, ఈ ఆంధ్రజ్యోతిలో ఏమీ ఉండదు. ఈనాడులో వార్తలు ఏమన్నా ఉన్నాయా అంటే మన వర్గాలు చదవాల్సిన వార్తలు ఏమన్నా ఉన్నాయంటే ఇది ఇంటర్నేషనల్, అది ఓసీలది, రెడ్లది. ఇక ఇది మరో అవినీతి కేసులో శివబాలకృష్ణ. ఈ శివబాలకృష్ణ బీసీ కాబట్టి ఈ ఈనాడోడు వీని కావరం రాతలన్నీ ఇటు రాసి చూపిస్తుంటారు అన్నట్టు. ఇదే ఓ కమ్మోడు వేస్తేనో లేకపోతే ఇంకో వెలమోడు చేస్తేనో రెడ్డోడు చేస్తేనో ఇవి రాయడుగా, ఫోటో కూడా వేయడు. ఈ బీసీ కాబట్టి ఇగో ఇది ఈ సుధపూసన ఈనాడు పత్రిక. నీ రామోజీ ఫిలిం సిటీ అంతా కేసీఆర్ ఇడిచిపెట్టవచ్చు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టి మేము ఇడిచిపెడతాం అనుకుంటున్నావా? దాని జీరమా యాడికాడికి బరాబర్ జీతం. నువ్వు బీసీల వార్తలేమో ఇట్లా దోషులుగా చూపిస్తావు. ఇంకా నమ్రత కేసు ఏమైందా? నమ్రత ఖమ్మామే కదా ఆమెది. ఓ ఆసుపత్రి డాక్టర్ అని రాసుకొచ్చినావు. ఓ ఆసుపత్రి డాక్టర్ ఆ ఖమ్మామే కాబట్టి ఒమేగా హాస్పిటల్ సంబంధించిన ఆమె డ్రగ్స్ కేసులో ఎన్నో దొరికితే వైద్యురాలు అని చెప్పి రాసుకోవచ్చు. ఈయనేమో శివబాలకృష్ణ బీసీ కాబట్టి టౌన్ ప్లానింగ్ లో కేసీఆర్ హయాంలో చేసిన అవినీతి మామూలు అవినీత. ఒక సాధారణ ఉద్యోగి బలి బీసీ కాబట్టి మిగతా వాళ్ళంతా ఇది. ఈనాడు పత్రికలో ఇక మనం చదువుకోవాల్సింది ఈ 2 బెంగాల్ సార్ విడుదలలో జిల్లా జడ్జిలు, ఇది ఓసీలదే, ఇది అడ్వర్టైజ్మెంటే. ఇది ఈనాడు పత్రికలు. ఇంక మిగతా అన్ని చెప్తాడు, ఆ పత్రికలు ఏంది, ఆ కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది మొత్తం చెప్తాడు. ఇది V6 వెలుగులో ఇందులో వార్తల్ని ఒకసారి మనం ఏం మిగిలినాయి, ఏం కథ, మన బీసీలకు మిగిలినటువంటి వార్తలు ఏంది, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి.
ఈనాడు పత్రిక ఇప్పుడు బీసీ ఆయనకు గనుక ఓ రాష్ట్రపతి అవార్డు వచ్చింది అనుకో, తీసుకుపోయి మూల పేజీలకు ఇత్త తెస్తాడు. ఆయన మంచి పని చేస్తే వాడు చెడు చేయగానే ఇక బీసీలు అంతా ఇటువంటి వాళ్ళు అని చెప్పి తీసుకొస్తాం. నిజంగా రామోజీరావు గారు, ఆయన లేడు పాపం, ఆయన ఎందుకు అనాలే కానీ ఇప్పుడు ఎవరు చూస్తుండవు అని ఒకసారి మేమైతే దాడులు చేద్దామని అనుకుంటున్నాం మీ మీద. ఎందుకంటే మీరు ఈ చిల్లర రాతలు బీసీల మీద రాయకపోతే, మీది ఈ చిల్లర రాతలు బీసీలను దొంగలుగా, దోషులుగా, అవినీతి పరులుగా చిత్రీకరించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు. లేకపోతే బరాబర్ తన్నే రోజు వస్తుంది. వీళ్ళు ఇడిచిపెట్టారేమో కానీ మేము ఇడిచిపెట్టాం, మేము అంత మంచోళం కాదు కూడా వాస్తవానికి. మేము పొలిటికల్ పార్టీగా మారినప్పుడు మా ఫోర్స్ వేరే ఉంటుంది, మా లెక్క వేరే ఉంటుంది, చూసుకోరిగా. ఇక్కడ ఇది విజయక్రాంతి. విజయక్రాంతిలో బీసీలు చదువుకోవాల్సినటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే ఇగో అదొకటి రెడ్ అయిన వార్త. ఇగో ఇది బీసీలది, ఇది రైతన్నలది, ఇది ఒకటి ఓసీలది, ఇది ఇన్ఛార్జీలమయం. ఇందులో మ్యాక్సిమం ఒక వాళ్ళకు ఒక 20% ఇచ్చారు, 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఇది V6 వెలుగులో ఇది ట్రంప్ న్యూస్. ఇది ఏది 700 కోట్లు ఎట్లా జాలుతారేమో అని చెప్పి రిటైర్డ్ బెనిఫిట్లు. ఇగో ఇదేమో రెడీ అయిన వార్త. ఈ రెడీ అయిన వార్త ఈ దరిద్ర ముఖాలు మనకెందుకని బ్లర్ చేసినాం కానీ ఇగో ఇవన్నీ మిగతా అన్ని మన వార్తలు. అంటే కొద్దిగా వాళ్ళకి తగ్గిచ్చేసిరు అన్నట్టు. సో ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే నెరీ దరిద్రం. గతంలో ఇక పత్రికా స్వేచ్ఛ, మీడియా మీద దాడి ఇవన్నీ ఏమి లేవురో భయ్ మాకు. ఎందుకంటే అనుభవించి ఇక్కడికి వచ్చినాం. మీరు రాసి పెట్టుకోరు. ఈనాడు పత్రికకి చెప్తా ఉన్నా, బీసీలను, ఈనాడు ఆంధ్రజ్యోతి బీసీలను దోషులుగా, దొంగలుగా, క్రిమినల్స్గా, అడుక్క తినేటోళ్ళుగా చూపిస్తే పండబెట్టి తొక్కుతాం, బరాబర్ తొక్కుతామని చెప్తాం. ఇటెంకల మళ్ళీ తెలంగాణలో కూడా మీ ఉనికి ఉండదు. ఆ పరిస్థితి తీసుకొస్తాం. మీరు మా వాళ్ళని, మిగతా వాళ్ళని గౌరవించినట్టు మా వాళ్ళని గౌరవించండి. లేదా లేదా మా వాళ్ళని క్రిమినల్గా చూపెడితే వాళ్ళని క్రిమినల్గా చూపెట్టండి. మీ వార్తలలో అన్ని లుచ్చా వార్తలేందిరా భయ్? ఎక్కడ కమ్మోలరా మీరు? ఏ ఊరోళ్ళరా మీరు? ఈడికొచ్చి బీసీలనంతా దోషులుగా, నేరగాళ్ళుగా అయితే మీ పని అయితే నేను చెప్తా ఉన్నా కదా, మేము మంచిగానే తయారైతా ఉన్నాం. మీ పని చేస్తాను, మంచిగానే అవుతాం. ఓసారి చూపిస్తాం మీకు ఎట్లుంటుందో, బీసీల దెబ్బ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తాం. కానీ ఆ టైం తెచ్చుకోకండి. బీసీలను క్రిమినల్స్గా, ఎస్ తప్పు చేసినప్పుడు ఒక్క బీసీలే తప్పు చేసిరా, దొంగలు కదా అధికారంలో. మీరు వందల ఏది 60-70 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీ దొంగలే కదా. ఎట్లొచ్చినాయా రామోజీరావు? నీకు ఎక్కడిదా రామోజీ ఫిల్మ్ సిటీ గుట్టలు ఎక్కడియా? నువ్వు సుధపూజం అని కొనుక్కొచ్చినావు. రామోజీరావు ఎక్కడి నుంచా? ఈనాడులు ఇవన్నీ ఎక్కడి? ఈ దోపిడే కదా, మా వర్గాల దోపిడీ సొమ్మే కదా. ఆంధ్రజ్యోతి రాధాకిషన్ చేయడానికి వచ్చినాయా? ఆయన దోపిడీదే కదా. మీరు మా వర్గాలను దొంగలుగా, దోషులుగా చూపెడితే అయ్యేది ఏం లేదు. టప్పిసో 5-6 కేసులు అయితే గంతే, తొక్కి పండబెట్టి నార తీస్తాం. గంతకంటే పీకేది ఏం లేదు. మీరు మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వార్నింగే ఇది, వార్నింగ్, బరాబర్ వార్నింగ్. మిగతా వార్తలు చెప్పండి సార్ వాళ్ళ గురించి. వార్తల్లోకి వెళ్దాం. చూసినాక మనం ఎవరెవరి గురించి ఏమేమి రాస్తున్నారు, ఏం కథ, ఎవరి పేపర్ ఎవరి గురించి రాస్తున్నది. దా అమ్మా, నేను న్యూస్ చదువుతా అంటుంది. చదువురా, నువ్వు చదువురా న్యూస్. చదువు బేట. చెప్పు అందరు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అని చెప్పు. చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వద్దు బిడ్డ, ఇచ్చే డిస్టర్బ్ అవుతుంది. బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. చదువుతావా? ఇక వార్తల్లోకి వెళ్తే చూసినాక మనము ఏ పేపర్ ఎవరి గురించి రాస్తుంది, ఏం కథ అని చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ChatGPT మొత్తం చెప్పేస్తుంది. నిన్న చూసినాం కదా మనం, దానికి మంచిగా ఆదేశాలు ఇచ్చేస్తుంటే చెప్పేస్తూనే ఉంటుంది మొత్తం. ఏ విషయం అంటే ఆ విషయం. మనకు డాక్టర్ అవుతుంది, మనకు లాయర్ అవుతుంది, మనకు స్నేహితుడు అవుతుంది, మనకు అన్నీ అవుతుంది. అట్లా AI మొత్తం కూడా తయారయ్యింది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా విప్పి చెప్పేస్తుంది. దానికి బీజాలు ఏం లేవు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద అక్కడ సుప్రీంకోర్టు ఉంటుంది కదా అమెరికాలో, సుప్రీంకోర్టు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, నువ్వు తీసుకోవడానికి నువ్వు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చేసింది.
ట్రంప్ టారిఫ్లు చెల్లవు, విదేశాలపై పన్నులు రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వచ్చింది వెంకరెడ్డి గారు ఇంకో ఫోటో ఇంకో ఫోటో వచ్చింది. ఇంకో ఫోటో వచ్చింది. ఇక్కడ స్పార్క్ హాస్పిటల్ దగ్గర ఉంటున్నాయి. ఈయనే సేమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రెండో బ్రహ్మయ్య గారు 1 ఈయన 2 ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఫస్ట్ వేసినాం ఇక సేమ్ వెంకరెడ్డి గారు లెక్క ఉంటాడు సేమ్. అదే కాకపోతే ఆ సెల్ ఫోన్ ఇట్లుండే ఓ తాన మా కాంప్లెక్స్ లో నీళ్ళు కొడుతుండే వాచ్మెన్ ఉండే ఫోటో తీసినప్పుడు అరే సేమ్ అట్లనే ఉన్నాయి అని చెప్పి ఫోటో తీసిన. ఆ రోజు ట్విట్టర్లో పెట్టిన ఫోటో చూడవచ్చు. ఈయన ఇలా ముగ్గురిని ఫ్రెండ్షిప్ చేద్దాం ఎట్లుంటుంది చేసి తర్వాత ట్రిపుల్ యాక్షన్ సినిమా కూడా తీయొచ్చు. ప్రపంచంలో ఏరుగుడు ఉంటే 6-7 మందిలా ఇక్కడనే ముగ్గురు ఉన్నారు. ఇక నల్గొండలో 2 ఉన్నారు ఇప్పుడు, బ్రహ్మయ్య గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి ఇక్కడ స్పార్క్ హాస్పిటల్ దగ్గర ఉండేనా. ట్రంప్ టారిఫ్లు ఎల్లాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అమెరికా సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకనంటే నువ్వు తీసుకునే అధికారం నీకు లేదు, ఇది కాంగ్రెస్ తీసుకోవాలని చెప్పింది. కాంగ్రెస్ అంటే మన దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ అంటే ఇక్కడ పార్లమెంటు, అమెరికా పార్లమెంట్ని ఇక్కడ కాంగ్రెస్ అంటారు. కాబట్టి కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి, నువ్వు తీసుకునేది లేదని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది కోర్టు. విదేశాలపై పన్ను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇష్టం వచ్చినట్టుగా నేను 25% వేస్తా, 50% వేస్తా, 100% వేస్తా, 200, 300, 500 అట్లా అని చెప్పేసి చెప్పుకుంటూ పోయిండు ఆయన. చెప్పుకుంటూ పోతే ఇది నడవదరా నాయన నువ్వు చెప్పేది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడ సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్ లేదని వెల్లడి, ఆ అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రీఫండ్ విషయంపై ఎటు తేల్చని న్యాయమూర్తులు అని చెప్పేసి రీఫండ్ ఒకవేళ మరి ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి మరి రీఫండ్ చేస్తారా అంటే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొత్తం మీద నీకు ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేసేటువంటి అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదు. కాబట్టి ఎవరికి ఉన్నది అది ఏది అధికారం అంటే కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్ అంటే ఏంటిది, అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంటుకు ఉన్నది. పార్లమెంటు మొత్తం కలిసి నిర్ణయం తీసుకోవాలి. అధ్యక్షుడు ఒక్కడు ఏకఛత్రాధిపత్యంగా నేను నిర్ణయం తీసుకుంటాను అంటే నైచెలేగా అని చెప్పింది అమెరికా సుప్రీంకోర్టు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా నేను భారత్ మీద ఇంతేస్తా, చైనా మీద ఇంతేస్తా, ఇరాన్ మీద ఇంతేస్తా, అక్కడ ఇంతేస్తా అని చెప్పేసి టారిఫ్లు వేస్తా ఉన్నాడుగా. ఈ టారిఫ్లు బీరిఫ్లు కూడా నైచెలేగా అన్నది. దీంతో కొంతవరకు ఇప్పుడు భారత్కు కానీ తర్వాత ఇతర దేశాలకు కానీ కొంతవరకు ఉపశమనం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇష్టం వచ్చినటువంటి టారిఫ్లు ఆయన ఒక్కడే విధించుకుంటూ పోతే ఇది మొత్తం కూడా రాజరికం కాదని ఆయన, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అక్కడ పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటు అంటే ఏంటిది, అక్కడ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది అక్కడ అమెరికా సుప్రీంకోర్టు. ఇగో పాపం ఇలా బాధలు అసలు నిజంగా నాకు ఒక దాని రిటైర్ సిఐ చేస్తుంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు, చేసి అది మా బెనిఫిట్స్ వస్తలేవు తర్వాత అని చెప్పేసి మామూలు బాధ కాదు వాళ్ళది. అసలు అంటే రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కొంతమంది చనిపోయారు పాపం. వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. తర్వాత అక్కడ ఏది పెట్టామంటేనే పైసలు లేవు, తర్వాత జీతం ఏమో రాదాయే, మొత్తం కూడా ఆగమాగం జగన్నాథం ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. దాంతో అంటే ఇదంతా కూడా దేంతో జరిగింది అంటే అప్పుడు గతంలో మనం చెప్పినాం క్లియర్గా, క్యూన్యూస్ వేదికగా క్లియర్గా చెప్పినాం మనం. ఏది కేసీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఏం నిర్ణయం తీసుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతున్నా అని చెప్పిండు. అరే ఎవరు అడిగిర్రా నాయన నిన్ను ఎందుకు పెంచుతున్నావు ఇట్లా, ఇది కరెక్ట్ కాదు కాక అని చెప్పినాం మనం. 58 ఏళ్ళ నుంచి 61 ఏళ్ళకు పెంచుతున్నా అని అన్నాడు. ఎవరైనా డిమాండ్ చేసిండ్రా, లేకపోతే ఎవరైనా రాస్తారోకో చేసిండ్రా, లేకపోతే ఎవరైనా ఇట్లా అడిగినరా అంటే ఎవరు అడగలేదు. ఇంకా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, 3 ఏళ్ళు లేట్ అయిపోవడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం క్యూన్యూస్ వేదికగా క్లియర్గా చెప్పినాం. కానీ కాక ఇన్లే ఇనకుంటే ఏం చేసిండు, 58 ఏళ్ళు ఉంటే 61 ఏళ్ళు చేసిండు. కారణం ఏంటంటే ఖజానాల పైసలు ఏంది వేరే రంగాలకు మళ్లించేసిండు. కాబట్టి ఖజానాల పైసలు లేవు. ఒకవేళ ఇప్పుడు రిటైర్ అయ్యిండ్రు అనుకో వేలాదిగా రిటైర్ అవుతూ ఉన్నారు. సంవత్సరానికి 10,000 నుంచి 12,000 మంది రిటైర్ అవుతూ ఉంటే వాళ్ళకు రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కాబట్టి వేల కోట్ల రూపాయల భారం అక్కడ ప్రభుత్వం పైన పడుతుంది. అందుకని మెల్లగా దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటే అయిపోతుంది, వచ్చే ప్రభుత్వం ఏమన్నా మనులగలవని చెప్పేసి కాకేం చేసిండు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఏది రిటైర్మెంట్ వయసుని
పదవి విరమణ వయసుని 3 ఏళ్ళు పెంచిండు. 58 ఏళ్ళు నుండి ఇప్పుడు 61 ఏళ్ళు అయింది. 61 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు 61 ఏళ్ళు అయినాక ఇప్పుడు రిటైర్ అవుతున్నారు చాలామంది. ఆ రిటైర్ అవుతున్న వాళ్ళకు ప్రభుత్వం దగ్గర ఖజానాలో పైసలు లేక ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉండో ఇబ్బంది పడుకుంటా చాలాసారి కోర్టుకు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మాకు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ రావట్లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్తా ఉన్నారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. వాళ్ళు 25 నుంచి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగంలో ఉండి సేవ చేసి ఇవన్నీ చేస్తే లాస్ట్కి వస్తే బెనిఫిట్స్ ఇవ్వకుండా పెద్దవాళ్ళని పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతారా నాయన అని చెప్పేసి కోర్టు మొట్టికాయలేస్తూ ఉంది. దాంతో ఇక్కడ ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏది కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చేస్తుంది 60-70 వచ్చినట్టు ఇప్పటి వరకు. దీంతో మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు రాక బెనిఫిట్స్ ఒక్కొక్కరికి 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు అట్లా బెనిఫిట్స్ రావాలి. ఆ బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏం చేస్తారు, ఇక మేము 600 కోట్లు విడుదల చేస్తాం 700 కోట్లు విడుదల చేస్తామంటే ఈ 700 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా సరిపోవు. 9,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటే 700 కోట్ల రూపాయలు ఇస్తే ఎట్లయితుందని చెప్పేసి పాపము అక్కడ ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు. వాళ్ళ బాధలు చెప్పలేనివి. దీంతో ఒక ప్రత్యేక కథనం రాసింది వెలుగు దినపత్రిక. 700 కోట్ల రూపాయలు ఎటు సాల్తలేవు చూసుకోయిగా. అంతకంతకు పెరుగుతున్న రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, రిటైర్మెంట్లు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆపేషన్గా కాక ఒక్కటిసారి ఇప్పుడు రిటైర్ అవుతున్నారు అందరూ 3 ఏళ్ళు అయినాక. బీఆర్ఎస్ నిర్వాహకంతో ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతాలు పింఛన్లకే పోతున్నాయట. ఆదాయంలో 100 రూపాయలు వస్తే 3వ వంతు 33% ఏది జీతాలు పింఛన్లకే పోతున్నాయట. ఏది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంలో. కోర్టు మెట్టెక్కుతున్న రిటైర్ ఉద్యోగులు, ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి 60 నుంచి 70 కంటెంప్ట్ కేసులు పడుతున్నాయట. ఎవరికి? ఫైనాన్స్ సెక్రటరీకి. ఇక 9,000 కోట్ల రూపాయలు దాటిన బకాయిలు, తీవ్ర ఇబ్బందుల్లో మాజీ ఉద్యోగులు, ఆరోగ్య సమస్యలు వస్తే ఇక అంతే సంగతులు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలనో అర్థం కాదు. ఇక మళ్ళీ పెద్ద మనుషులు వాళ్ళు తిరగాలంటే కూడా పాపం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే బిడ్డల పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి రకరకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఆరోగ్యం కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే హెల్త్ కార్డు కూడా పోతుంది. దాంతో రకరకాల ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళు. రాష్ట్రంలో రిటైర్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పదవి విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా బెనిఫిట్స్ చేతికి అందడం లేదు. పాత బకాయిలకు తోడు నాడు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా బీఆర్ఎస్ సర్కార్ తప్పించుకున్న భారమంతా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 9,000 కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయాయి. వీటి చెల్లింపుల కోసం నెల నెల రాష్ట్ర సర్కార్ విడుదల చేస్తున్న 700 కోట్ల రూపాయలు ఎటూ చాలట్లేదు. ఇక క్లియర్ చేస్తున్న బకాయిలను మించి కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాడ్ అవుతుండడంతో ఆర్థిక శాఖ తలబట్టుకుంటోంది. ఇక మరోవైపు ఏళ్ల తరబడి నిరీక్షించిన ఫలితం లేకపోవడంతో తమ బెనిఫిట్స్ కోసం రిటైర్ ఉద్యోగులు చివరికి కోర్టులు మెట్లెక్కుతున్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి ఏకంగా 60 నుంచి 70 కేసులు 70 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయట. చూసుకోగా తీసుకొని లోపలేస్తారు ఒకసారిగా ఫైనాన్స్ సెక్రటరీని కూడా. ఆ పరిస్థితి ఉంటుంది. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 3వ వంతు ఉద్యోగుల జీతభత్యాలు పింఛన్లకే సరిపోతుందట. ఇక మిగిలిన ఆదాయంతో ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎందుకంటే యాదోటి పథకాలు ప్రకటించారు కదా, సంక్షేమ పథకాలు అమలు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో అతి కష్టం మీద ప్రభుత్వం ప్రతి నెల 600 నుంచి 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్న పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇగో ఈ ఘటన చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఏది రిటైర్ అయినటువంటి ఉద్యోగుల బాధలు ఎట్లుంటాయో ఒక్క ఈ ఘటన చాలు. ట్రీట్మెంట్కు డబ్బులు లేక రిటైర్ ఎస్ఐ మృతి. ఎస్ఐగా రిటైర్ అయ్యిండు, ట్రీట్మెంట్కు పైసలు లేక ఆయన చచ్చిపోయిండు. తర్వాత వాళ్ళ భార్యని హైదరాబాద్కు ఇప్పుడు చికిత్స పొందుతూ ఉంది. ఎంత దారుణం అంటే చూడండి. ఇక అసలు ఖమ్మం నగరానికి చెందిన కుక్కల మైసయ్య గతేడాది ఫిబ్రవరిలో ఏఆర్ఎస్ఐగా రిటైర్ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఈ నెల 18న వారు ఖమ్మంలోని ఆసుపత్రిలో చేరినరు. మెరుగైన చికిత్స కోసం భార్యను హైదరాబాద్కు తరలించగా మైసయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉండడంతో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించి, ఎందుకంటే అక్కడ
భౌతిక కాయాన్ని కూడా ఇయ్యరు, చనిపోయినటువంటి శవాన్ని కూడా ఇయ్యరు. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు బిల్లులు కట్టి తీసుకోమంటారు. దాంతో వాళ్ళు పోలీసుల సంఘము కొన్ని కానీ పైసలు గల్లేసుకొని ఆ శవాన్ని తీసుకొచ్చుకుంటారట. కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించి భౌతిక కాయాన్ని ఇంటికి తరలించింది. మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 55 లక్షల వరకు రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ డబ్బులు సకాలంలో అంది ఉంటే భార్యాభర్తలు ఇద్దరికి మెరుగైన వైద్యం చేయించుకునే అవకాశం ఉండేదని చెప్పేసి బాధపడుతున్నారు. చూసుకుని ఎట్లుండదు లెక్క. ఇక ఒక రిటైర్డ్ సిఐ రాజమౌళి అని చెప్పేసి ఆయన నడుదాం అసలు యాక్చువల్గా ఎట్లున్నది పరిస్థితి, ఏముంది, ఏం కథ, అసలు యాక్చువల్గా వాళ్ళ బాధలేందో ఆయన చాలాసార్లు ఫోన్ చేస్తుంటాడు. అంటే అసలు యాక్చువల్గా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అనే కాడికి వచ్చిందంటే చూడరు ఎట్లుందో పరిస్థితి. అంటే కనీసం దీని గురించి పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాల నిర్ణయాలు ఎట్లుంటాయంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయాలు ఎట్లుంటాయంటే కొంతమంది ప్రజల జీవితాల ప్రాణాలు కూడా తీసే విధంగా ఉంటాయి, జీవితాలు నాగం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ప్రజలకు అనుకూలంగా తీసుకోవాలని చెప్పేసి మనము ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాం. అందుకనే దీనిపైన చాలాసార్లు మాట్లాడినాం క్యూన్యూస్ వేదికగా. మనం అప్పుడున్నటువంటి క్యూన్యూస్లో చాలాసార్లు మాట్లాడినాం. ఏమని, ఇది ఏది పదవి విరమణ వయసు పెంచడం అంటే ఇక్కడ నిరుద్యోగుల జీవితాల్లో మన్ను వేయడమే. తర్వాత ఇక్కడ పైసలు ఏది ఖజానాలో పైసలు లేక ఈ పని చేస్తున్నారు తప్ప, ఆయన ఏదో బిజీలు ఉన్నట్టుండు పాపం, ఆయన రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇగో ఇది ఇట్లున్నది. ఇక తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పిండట. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్ హౌస్గా నిర్మించాలి, ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఏఐ ఒక టెక్నాలజీ కాదు, మానవ పరిణామ క్రమంలో శక్తివంతమైన మలుపు. ఏఐ పరిశోధనలో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిచ్చిండు నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐ ఒక శక్తివంతమైన మలుపు. మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్తు, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని ఎలా మార్చాయో మనందరికీ తెలుసు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతే. అయితే మానవ పరిణామ క్రమంలో ఇది అత్యంత శక్తివంతమైన మలుపు అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. మునుపటి యంత్రాలు మాదిరి కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని గుర్తు చేశారు. రోబోటిక్స్తో కలిసినప్పుడు యంత్రాల మేధస్సుతో పాటు పనిచేసే సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయన్నారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం వివరించారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన నష్టాలను గుర్తుపెట్టుకొని ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, హెచ్చరించారు. అయితే సేవలు, సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్ ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో నిన్న మాట్లాడిండు ముఖ్యమంత్రి. తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను విస్తృతంగా పర్యవేక్షించేందుకు రాష్ట్రాల సమన్వయంతో కేంద్రం నేషనల్ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం, కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్ అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న చెప్పిండు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా మొత్తం ఏఐ, ఎక్కడ కూడా ఏఐ కూడా అన్నిట్లలో నేనున్నా అంటుంది. ప్రతి విషయంలో కూడా ఏం కావాలన్నా నేను చేసి పెడతా అంటుంది. మనుషులు చనిపోతే చనిపోయిన వాళ్ళ లెక్క మళ్ళా నడిపించుకుంటాం. ఏదంటే అది టెక్నాలజీ, ఏదంటే అది మొత్తం కూడా ఏఐ చేయగలుగుతుంది. తర్వాత మొన్న ప్రధాని హిందీలో మాట్లాడిండు. హిందీలో మాట్లాడిన తర్వాత అన్ని భాషలలోకి ఆయన మాట్లాడినటువంటి సేమ్ లాంగ్వేజ్, సేమ్ అట్లా మొత్తం ఆయన ఉచ్చారణ, కంఠం అదంతా కూడా దాంతో, ఆ స్వరంతో తెలుగులో, తమిళంలో, మలయాళంలో, బెంగాలీలో, తర్వాత ఇక్కడ గుజరాత్, అన్ని భాషలలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలని విశ్లేషణ. ఆయన మాటలే కాదు, మన మాటలను కూడా ఏ భాషలంటే ఆ భాషలో వేయచ్చు. ఇప్పుడు ఈ న్యూస్ ఉంది కదా,
మన మార్నింగ్ న్యూస్ ఉంది కదా, ఈ మార్నింగ్ న్యూస్ని అన్ని భాషలలో వేయచ్చు. ఇంగ్లీష్లో వాళ్ళకి ఇంగ్లీష్లో చూపించవచ్చు, హిందీ వాళ్ళకి హిందీలో చూపించవచ్చు, తమిళం వాళ్ళకి తమిళంలో చూపించవచ్చు. అన్ని దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ మనం ఒక తెలుగులో వేసి పెడితే చాలు, అన్ని భాషల్లో ఆటోమేటిక్గా ఇట్లా చేసి పెట్టు అని చెప్పేస్తే అదే చేసి పెట్టేస్తుంది. ఇదే కంఠం ఉంటుంది, ఇదే స్వరం ఉంటుంది, బరాబర్ చేసి పెడుతుంది. అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు. ఇక బీసీ సప్లాన్ను వెంటనే అమలు చేయాలి. గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నాయకుల నిరసన. కామారెడ్డి డిక్లరేషన్లోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్. తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరైనరు. గన్ పార్క్ వద్ద నిన్న మెరుపు ధర్నా నిర్వహించిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తర్వాత అక్కడ బీసీ సంఘాలన్నీ కూడా మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి మొత్తం కూడా ఇది ఈ ఎట్టి పరిస్థితుల్లో బీసీ సప్లాన్ అన్నారు. బీసీ సప్లాన్ అంటే ఏంటిది? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లాన్ ఉన్నది. ఎందుకనంటే వాళ్లకు ఆర్థికంగా వెనుకబడతా ఉన్నారు, తర్వాత వాళ్ళకు కేటాయింపులు జరుగుతున్నాయి కానీ అవి పూర్తిగా ఖర్చు చేయట్లేదు. ఖర్చు చేయకపోతే ఏమవుతుంది, మళ్ళీ అవి కథం కొలాప్స్ అయిపోతున్నాయి ఎప్పటికప్పుడే. కాబట్టి సప్లాన్ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈసారి పెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు పెట్టిరు అనుకుందాం. 20,000 కోట్లు పెడితే ఈసారి ఖర్చు చేసినంత మొన్న ఇప్పుడు మొత్తం 20,000 కోట్లు ఎందుకు మనం ఎట్లా చెప్పుకోవాలి గొప్పగా, 11,000 కోట్లు కేటాయించిండ్రు. ఎవరికి? బీసీలకు. ఖర్చు చేసింది ఎంత నాయన అంటే 2,000 కోట్లు. 11,000 కోట్ల రూపాయలు కేటాయించి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. మరి ఇంకా 9,000 కోట్ల రూపాయలు ఎటు పోవాలంటే కథం ఇది ఏడాది ఇక అటే పోతుంది. ఇక మళ్ళా దాన్ని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు, దాని గురించి మాట్లాడేటోడే ఉండడు. కాబట్టి ఒకవేళ బీసీ సప్లాన్ ఉందనుకో, బీసీ సప్లాన్ ఉంటే ఏమవుతుంది, ఈ 11,000 కోట్ల రూపాయల్లో 2,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టాం కాబట్టి ఈ 9,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అంటే వచ్చే సంవత్సరంలో యాడ్ అవుతాయి. తర్వాత ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం యాడ్ అవుతాయి. ఇట్లా పెరుగుతూ పోతాయి. దానివల్ల ఏదైతే బీసీలకు రావాల్సినటువంటి వాటా ఉంటుందో, బీసీలకు కేటాయించినటువంటి కేటాయింపులు ఉంటాయో వాటిని క్లియర్గా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల బీసీలు బెనిఫిట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ సప్లాన్ కావాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పదే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్నతో పాటు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు, అక్కడ ఆర్ కృష్ణయ్య కానీ, ఇక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, తర్వాత చాలామంది బీసీ నాయకులందరూ కూడా మొత్తం దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే 100% బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజలకు అత్యల్పంగా కేటాయింపులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకు దక్కాలి, కేటాయించినటువంటి కేటాయింపులు పూర్తిగా వాళ్ళ కోసం ఖర్చు చేయబడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ బీసీ సప్లాన్కి సంబంధించి కానీ, తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇక కామారెడ్డి డిక్లరేషన్లో అయితే చూసినాక మనం ఎక్కడ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా కనీసం అమలు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. ఏది? రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, అవతల పడ్డరు. తర్వాత ఏమైంది, మేము కేసు వేస్తున్నాం, అదే వేస్తున్నాం, డెడికేటెడ్ కమిషనరు అదే అన్నారు. తర్వాత మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినామన్నారు. బిల్లు పెట్టగానే కొంతమంది ఆడోళ్ళు కూడా లేచి ఎగిరెగిరి దుంకినరు, వాళ్ళు బుక్క గులాలు చదువుకున్నారు. కొంతమంది నాయకులు ఇప్పుడు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా అంటే అసలు యాక్చువల్గా ఇది దాని డ్యాన్సు డీజే తోటి డ్యాన్స్ చేసిరు, బ్యాండ్ పెట్టి బజా పెట్టి సూపర్ డూపర్ అసలు అని చెప్పేసి. మరి ఏమే 1% రిజర్వేషన్ పెంచగలిగినరా? 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి 23% ఉంటే కూడా 33% ఉంటే అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, 23% తీసుకొచ్చిండు. ఏది? బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో. దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 23 నుంచి 17 తీసుకొచ్చింది మొన్న సర్పంచ్ ఎన్నికలలో. అంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళగొడతా ఉన్నారు. కాబట్టి ఇది పోవాలంటే ఏం కావాలి? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి, ప్రభుత్వం బాధ్యత అది. కాబట్టి బీసీ సంఘాలు, తర్వాత ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం కూడా ఉమ్మడిగా కార్యాచరణ తీసుకుని నిన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కానీ, తర్వాత రోడ్డుపై బైఠాయించడం కానీ ఇదంతా కూడా జరిగింది. ఒకవేళ ఇప్పుడు అనుకుంటారు అసలు యాక్చువల్గా అసెంబ్లీ సమావేశాలు లేవు కదా, అసెంబ్లీ దగ్గర పోతే ఏమవుతుంది, గన్పార్ దగ్గర పోతే ఏమవుతుంది. ఒకవేళ ఇదే గనుక ధోరణిలో కనీసం బీసీలను పట్టించుకోకుండా, బీసీ సప్లాన్ అమలు చేయకుండా, తర్వాత ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి మాట్లాడకుండా దాటవేసే కార్యక్రమం చేపడితే మాత్రం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్లో కేటాయింపుల్లో బీసీలకు సరైనటువంటి కేటాయింపులు జరపకపోతే 1000% కథ వేరే ఉంటుంది. ఎందుకంటే కడుపు మండుతూ ఉంది, బాధ అవుతూ ఉంది. అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా
మోసం చేసుకుంటా. ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉంటే ఆ అత్యధికంగా ఉన్నటువంటి జనాభాకి కనీసం కేటాయింపులు చెప్పాలంటే బిచ్చమేసినట్టు, వాళ్ళ అయ్యే జాగిరైనట్టు ఎవరైనా కానీ. అరే ఇప్పుడు బీసీలకు రావాల్సినటువంటి వాటా, వాళ్ళకి దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇస్తే ఇదంతా పంచాయతీ ఉండదు కదా లెక్క. కాబట్టి ఇది చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం కానీ ఇక్కడ బీసీల ప్రయోజనాలు ముఖ్యం కాదు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఒక్కటైనరు. మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ అణగారిన వర్గాలంతా కూడా, వెనుకబడిన వర్గాలు, తర్వాత అన్ని వర్గాలు కూడా ఒకటైనరు కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. బరాబర్ నిన్న మామూలుగా అసలు యాక్చువల్గా మెరుపు ధర్నా ఇట్లా నిర్వహించిండ్రు గన్ పార్క్ దగ్గర. దాంతో వచ్చే కేబినెట్ మీటింగ్లో బీసీ సప్లాన్ ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు వాటా కేటాయించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇక బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్తో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ శుక్రవారం గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని భావించినా మారలేదన్నారు. అయితే జనాభాలో బీసీల వాటాకు తగ్గట్టుగా బడ్జెట్లో వారి సంక్షేమానికి నిధులు కేటాయించడం లేదని, అయితే కేటాయించిన అరకొర నిధులను కూడా ఇతర స్కీములకు మళ్లిస్తున్నారని. ఏమైనా కేటాయించి ఇప్పుడు 11,000 కోట్లు వాళ్ళు ఏం చెప్పినారు, మేనిఫెస్టోలో ఏం చెప్పినారు, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా బీసీలకు బడ్జెట్ పెడతామన్నారు. పెట్టిరా అంటే లేదు. మొదటి సంవత్సరం ఏమో 9,000 కోట్లు, రెండో సంవత్సరం ఏమో 11,000 కోట్లు. ఆ 11,000 కోట్లు అన్న పూర్తిగా ఖర్చు పెట్టిరా అంటే అలా 2,000 కోట్లే ఖర్చు పెట్టింది. మరి 9,000 కోట్లు ఎక్కడ పోయినాయిరా అంటే మళ్ళీ చేసినాం, కథం అయిపోయినాయి. ఇంకో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి సప్లాన్ బరాబర్ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీలు. రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారతాయని భావించినా మారలేదన్నారు. జనాభాలో బీసీల వాటాకు తగ్గట్టుగా బడ్జెట్లో వారి సంక్షేమానికి నిధులు కేటాయించడం లేదని, కేటాయించిన అరకొర నిధులను కూడా ఇతర స్కీములకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జాదుల శ్రీనివాస్ గౌడ్, ఇటు తీన్మార్ మల్లన్న, ఎర్ర సత్యనారాయణ, హరిశంకర్ గౌడ్ తదితరులు నిన్న ధర్నాలో పాల్గొన్నారు. మామూలుగా మంచిగా జరిగింది. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఇచ్చినటువంటి హామీని నెరవేరిస్తే ఇటువంటి పరిస్థితులు ఉండవు. మీరిచ్చిన హామీలే ఇప్పుడు కొత్తగా గుంతమ్మ కోరికలు ఏం కావు, అవి న్యాయంగా దక్కాల్సినవి. మళ్లీ అకాల వర్షాలు రేపటి నుంచి 3 రోజుల పాటు మోస్తరు వానలు ఉంటాయంట. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఉంటుంది. అకాల వర్షాలు అంటే కాలం కాని కాలం అన్నట్టుది. ఒక రకంగా చెప్పాలంటే ఫిబ్రవరి సగం అయిపోయిందంటే ఎండాకాలం స్టార్ట్ అయినట్టే. ఎండాకాలంలో వానలు వస్తాయన్నట్టు లెక్క. ఇక ఫ్యాక్స్ సిలికా కూటమిలోకి ఇండియా పోయిందంట. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ సందర్భంగా ఒప్పందం జరిగింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ మినరల్స్ సప్లై కోసం అమెరికా నేతృత్వంలో అలయన్స్ ఉంది. ఇక చైనాకు చెక్ పెట్టే దిశగా గతేడాది ఏర్పాటైన కొత్త కూటమి ప్రపంచం భారత్ను విశ్వసిస్తోందని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నాడు. అంచనాలకు తగ్గ ఆదాయం రాలే. ఏమైందంట, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి అంటే రాబోయే ఆదాయానికి చేయబోయే ఖర్చుని బడ్జెట్ అంటాం కదా. అయితే అందులో రాబోయే ఆదాయం ఎంత వస్తుంది అనుకున్నారు వాళ్ళు, ఇంత వస్తుంది అనుకున్నారు. అయితే దాంట్లో 46,000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందట. 3 లక్షల కోట్ల రూపాయల పైచలకు పెట్టుకుంటే 46,000 కోట్ల రూపాయలు తక్కువ వచ్చింది ఆదాయం. మరి ఏంది పరిస్థితి అంటే మరి ఆగమాగం గందరగోళం ఉంది. 2 నెలలు 46,000 కోట్ల రూపాయలకు టార్గెట్. అయితే గతంతో చూస్తే పన్ను ఆదాయంలో 14,000 కోట్లే పెరుగుదల. జనవరి వరకు 1.26 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలట, 1,26,000 కోట్ల రూపాయలు రావాలట రెవెన్యూ నుంచి. అంచనాల మేరకు పెరగని రెవెన్యూ స్టాంప్స్, ఎక్సైజ్ తర్వాత స్టేల్స్ ట్యాక్స్ ఆదాయం అంట. వీటన్నిటి నుంచి ఆదాయం వస్తుంది. రెవెన్యూ స్టాంప్స్ నుంచి తర్వాత ఎక్సైజ్ శాఖ నుంచి కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. దీనికి తర్వాత సేల్స్ నుంచి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి దాంట్లో ఆదాయం వస్తుంటుంది. ఈ ఆదాయం తగ్గిందంట. జీతాలు, పాత అప్పుల వడ్డీకే ఆవిరవుతున్న ఇన్కమ్ ఇక పరిమితులు దాటేసి 69,000 కోట్ల రూపాయలకు చేరిన రాష్ట్ర ద్రవ్యలోటు కాగా తాజా నివేదికల ఈ విషయాలు చెప్పింది. మీటర్లు గిర్ర తిరుగుతున్నాయట. ఏమైతుంది, ఇక స్టార్ట్ అయింది ఆల్రెడీ.
ఎండాకాలం స్టార్ట్ అయింది, ఉక్కపోత కూడా స్టార్ట్ అవుతుంది, ఎండ కూడా స్టార్ట్ అయిపోతుంది, చలి కొంచెం తక్కువైంది ఆల్రెడీ. ఇక ఫ్యాన్లు వేయాలి, లేకపోతే ఏసీలు పెట్టాలి, లేకపోతే కూలర్లు పెట్టుకోవాలి, లేకపోతే పంకలు అవేంటి ఉంటాయి అప్పుడు అవి చిన్నప్పుడు ఏంటి పాతకాలంలో విసనకర్రలు అంటారు ఉండే, విసనకర్రలతోటి పోసుకుంటుండే. విసనకర్రలు పోయినాయి, కానీ మొత్తం ఏమున్నా కూలర్లు లేకపోతే ఏసీలు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఫ్యాన్లు ఇవన్నీ గిరగిర తిరుగుతుంటాయంట. దాంతో ఏది గిర్రగిర్ర మీటర్ కూడా తిరుగుతుంది. ఏ మీటరు? కరెంటు మీటర్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు 200 యూనిట్ అంటారు కదా, ఆ 200 యూనిట్ కూడా దాటిపోతుంది. వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుంది కదా, అది దాటిపోతే మళ్ళీ బిల్లు కట్టాల్సి వస్తుంది. చూసుకోరు మరి. మీటర్లు గిర్రా ఫిబ్రవరి నుంచే పెరుగుతున్న పవర్ డిమాండు. ఇక రోజుకు సగటున 16,500 మెగావాట్లకు పైగా వినియోగిస్తున్నారట. మార్చిలో 18,000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గృహ వ్యవసాయ వినియోగం పెరగడమే కారణం. ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు నిరుటి కంటే 9% అధికంగా పంటలు కూడా పెరిగినాయంట. తర్వాత ఇక్కడ ఇండ్లల్లో కానీ వ్యవసాయానికి కానీ ఇక్కడ కరెంట్ ఎక్కువ అవసరం అవుతుంది. రాష్ట్రంలో పవర్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ఎండలు ఇంకా ముదరక ముందే ఫిబ్రవరిలోనే కరెంటు మీటర్లు గిర్రా తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 16,500 మెగావాట్ల డిమాండ్ ఉండగా మార్చిలోనే ఇది 18,000 మెగావాట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ ఇంజనీర్లు అంటున్నారు. ఇక డొమెస్టిక్ కమర్షియల్ అవసరాలతో పాటు అగ్రికల్చర్ వినియోగం పెరగడం ఇందుకు కారణం. అయితే ఈసారి యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గత యాసంగితో పోలిస్తే ఇది 9% ఎక్కువ. మరీ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పితో పాటు బ్యారేజీలు, చెరువులు, బోర్లు, బావుల కింద సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ప్రాజెక్టుల కింద ఆరుతడి మాత్రమే సాగునీరు అందిస్తుండటంతో ఆయకట్టు ప్రాంతాల్లోనూ రైతులు కరెంటు మోటార్ల వినియోగిస్తున్నట. దాంతో ఈ మొత్తం కూడా పెరుగుతూ ఉంది, కరెంటుకు డిమాండ్ పెరుగుతూ ఉంది. దీంతో బిల్లులు కూడా అట్లనే వస్తాయంట, గిర్ర తిరుగుతుంది మీటర్ కూడా. కేంద్రం నుంచి మరో 387.53 కోట్ల రూపాయలు విడుదలైనాయట. ఏది సర్పంచ్ ఎన్నికలు అయినాయి కదా, ఎన్నికలు పెట్టారు కాబట్టి కేంద్రం నుంచి వచ్చేటువంటి ఈ నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు విడుదల చేసినా గతంలో 300 కోట్లు, ఇప్పుడు 300 చిల్లర కోట్లు విడుదల చేశారు కదా, ఇంకా 2,000 కోట్ల రూపాయలు రావాలి. ఇంకా 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇంకా గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. మూడో విడతగా 387.53 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతలో 323 కోట్ల రూపాయలు, రెండో విడతలో 323 కోట్ల రూపాయలను కేంద్రం రిలీజ్ చేసిందంట. ఇప్పుడు 300 కోట్లు అంటే మనకు పెద్దగానే అనిపిస్తుంది. 12,700 గ్రామాలు ఉంటే మరి ఏమవుతుంది లెక్క? 12,700 గ్రామాలకు 300 కోట్లు అంటే ఎక్కడ కూడా సరిపోదు. లక్షలలో వస్తుంది లెక్క. కోట్లలో వరకు కూడా రాదు. లక్షలలో వస్తే ఏమవుతుంది? కొంతమందికి ఇంకా వేలలోనే, లక్షలు కూడా దాటది. అటువంటి పరిస్థితి ఉంటే ఏదవుతుంది? అవి పనులు సాగే మన్ను ఉండదు. మనకు చూస్తే పెద్దగా అనిపిస్తుంది, పేరు పెద్దది చేరుతుంది అన్నట్టు ఉంటుంది. ఇక మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇస్తున్నట. ఎందుకనంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆధార్ కార్డులు చూపించేసి ప్రయాణం చేస్తున్నారంట. కొంతమంది ఫేక్ ఆధార్ కార్డులు కూడా క్రియేట్ చేసుకుంటారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సు ప్రయాణం చేసేటువంటి మహాలక్ష్మి స్కీమ్ కింద బస్సు ప్రయాణం చేసేటువంటి మహిళలకు ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు ఇస్తారట. గవర్నమెంట్ స్మార్ట్ కార్డులు ఇస్తుంది. ఆ స్మార్ట్ కార్డు చూపిస్తే సరిపోతుందంట. ఇప్పుడుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది. ఫేక్ ఆధార్ కార్డుల నివారణ, ఇతర రాష్ట్రాల మహిళలను కట్టడి చేసేందుకే ఈ చర్యలు తీసుకుంటారట. ఇక సర్లో జ్యుడిషియల్ అధికారులకు చోటు ఇవ్వండి. ఏది ఎస్ఐఆర్ ఉంది కదా, ఎస్ఐఆర్లో ఎక్కడ న్యాయశాఖ అధికారులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఓటర్ల సవరణ ప్రక్రియ సర్ నిర్వహణలో జ్యుడిషియల్ అధికారులకు చోటు ఇవ్వాలని కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని కూడా సూచించింది సుప్రీంకోర్టు. ఇది ఇట్లుంటే తీన్మార్ ఏమున్నదంటే భారీగా పడిపోయిన టమాటా ధరనట. టమాటా ధర పడిపోవడంతో ఏం చేసింది మేడం ఇంట్లో చూడుర్రి, ఇది టమాటా పప్పు, ఇది టమాటా మసాలా, ఆ పక్కది టమాటా పచ్చడి, ఇది టమాటా చారు, అది టమాటా, ఇది టమాటా, ఇది టమాటా అని చెప్పేసి మొత్తం టమాటాలే పెడుతుందట. పాప మా పెద్ద మనిషికి ఏం తినాలో అర్థం కాక పరిశాన్ అవుతున్నాడు. అయితే నిజంగా ఏంటంటే ఫ్రాక్చువల్గా మనము
ఇట్లా కామెడీగా చెప్పుకుంటున్నాం కానీ టమాటా రైతుల బాధ మామూలుగా విషయం లేదు. నిన్న ఖమ్మం జిల్లాలో రైతులు ఉచితంగా ఫ్రీగా టమాటాలు ఇచ్చేసారు. అంటే ఫ్రీగా టమాటాలు ఇస్తుంటే ఎగబడి తీసుకొని పోతున్నారు అక్కడ జనం. అయితే ఎగబడి తీసుకొని పోతున్నటువంటి జనము మరి ఇంత కష్టపడేటువంటి రైతు అంత కష్టపడ్డాడు కదా, మరి 10వ పరకో ఇచ్చేసి కిలకు 10వ పరకో ఇచ్చేసి తీసుకుంటామనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి లేదు. ఫ్రీ వస్తుందంటే ఎత్తుకొని పోతున్నారు. కానీ మరి ఆ రైతు పడేటువంటి కష్టం ఏంది, ఆయన పడ్డటువంటి బాధ ఏంది, తర్వాత పండించినటువంటి పంటకు అదేంది, గిట్టుబాటు ఏంది, తర్వాత అసలు పరిస్థితి ఏంది, ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం ఏంది, పండించడం ఏంది, దానికి ఎరువులు ఎట్లా, విత్తనాలు ఎట్లా, ఈ విషయాలు ఎవరు కూడా ఆలోచిస్తలేరు. కాబట్టి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కాబట్టి రైతు వ్యవసాయం ఏడ్చినటువంటి రైతు అంటే ఏడ్చినటువంటి రాజ్యం ఏది కూడా బాగుపడదని చెప్పేసి అంటుంటారు. కాబట్టి రైతును మంచిగా చూసుకోవాలి. అసలు యాక్చువల్గా ఇది ఎద్దేసిన వ్యవసాయము, తర్వాత రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదని చెప్పేసి అంటుంటారు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. రైతన్న కష్టాలు తీరేదన్నాడు. యూరియా బుకింగ్ యాప్తో అవస్థలు పడుతున్నారు. నిమిషం వ్యవధిలోనే ఒక రోజు కోటా పూర్తి అవుతుందట. 2 బస్తాల కోసం 5-6 రోజులు ఎదురు చూస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానం. ఇప్పటి వరకు 8.50 లక్షలు టన్నులు మాత్రమే పంపిణీ చేసినట. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి, మీ ఊరేనా? పెద్దకొత్తపల్లి మా గణేష్ రావురే. పెద్దకొత్తపల్లి విండో కార్యాలయానికి తాళం వేసిన రైతులు. యాదాద్రి జిల్లా అంటే మా జిల్లా ఇది. సర్వేల్లో యూరియా కోసం రైతులు కన్నీరు పడుతున్నారట. పాపం బాధ కాదు వీళ్ళది అసలు యాక్చువల్గా. ఈ యూరియా యాప్ అని తీసుకొచ్చిండ్రు. యాప్ అని తీసుకొచ్చేసి ఆ యాప్ ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలన్నా కూడా తెలియదు పాపం చాలామంది రైతులకి. పాపం నిరక్షరాస్యులు ఉంటారు. తర్వాత దాన్ని ఎట్లా బుక్ చేసుకోవాలో కూడా తెలియదు. ఎవరికైనా చెప్పి చేయిద్దామన్నా కూడా పరిశాన్ ఉంటుంది. 2 నిమిషాలలో మొత్తం ఖతం అయిపోతుందట, స్టాక్ అయిపోతుంది. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రైతులకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎరువులు కానీ విత్తనాలు కానీ నాణ్యమైనవి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇంకా యాప్తో తిప్పలు పడుతున్నారు పాపం, రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఏఐకి మంత్రి అంట. కృత్రిమ మేధా పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ అవసరం. ఇండియాను ప్రపంచ ఏఐ పవర్ హౌస్గా మార్చాలి. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఏఐ వర్సిటీని స్థాపించాలి. తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీలోని ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది నిన్న. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో ఉద్రిక్తతలు. చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిరట. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇంకదో కథ. మళ్ళా డిజిటల్ గవర్నెన్స్లో రోల్ మోడల్గా తెలంగాణ రైజింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ టూల్గా టెక్నాలజీ. ఇక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. బీసీలకు 55,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించాలి. బీసీ సప్లాన్ అమలు చేయాల్సిందే. విద్య ఉద్యోగ కాంట్రాక్టులో 42% రిజర్వేషన్లు కేటాయించాలి. ఇస్తే తీసుకుంటాం, లేకుంటే గుంజుకుంటాం, లేదా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న నిన్న మాట్లాడింది. అక్కడ పార్టీ కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో బీసీ సప్లాన్ను అమలు చేయాల్సిందేనని, లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న హెచ్చరించారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, విద్యా ఉద్యోగ అవకాశాలు కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో అటు బీసీ సంఘాలు కలిసి శుక్రవారం హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. అటు నుంచి తీన్మాన్ మల్లన్న సమక్షంలో పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి దూసుకెళ్లారు. తీన్మాన్ మల్లన్నను పార్టీ కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీన్మాన్ మల్లన్న మాట్లాడుతూ త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, విద్య ఉపాధి ఉద్యోగ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఇటు బీసీ సప్లాన్ను తక్షణమే అమలు చేసి బీసీలకు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా విడుదల చేసి ఆ నిధులను బీసీ వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించిండు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న. కాబట్టి విషయం ఏంటంటే వీరిచ్చినటువంటి హామీ, మీ హామీని చూసి ప్రజలు నమ్మి ఓటేసిండ్రు. ఓటేసిన తర్వాత మీరు ఇప్పుడు నట్టేట ముంచుతా అంటే ఎట్లయితే లెక్క?
వచ్చేసారి బండ కొడతారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, 10 ఏళ్ళ దాకా మేము ఉంటాం, 20 ఏళ్ళ దాకా మేము ఉంటామని చెప్పుడు కాదు, తీసి బండ కొడతారు పబ్లిక్. ఏమవుతుంది? ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా, దానికి కనీసం దాని గురించి మాట్లాడకుండా, చర్చ చేయకుండా మున్సిపల్ ఎన్నికలు అట్లే చేసుకుంటూ పోతాం. తర్వాత మనం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తామని చెప్పి అంటారు కదా, మరి ఏమాయ్ 42% రిజర్వేషన్ ఏమైంది? ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో ఏమాయ్? ఈడబ్ల్యూఎస్కి మాత్రం బరాబర్ ఇచ్చుకుంటూ పోతారు 10%. కాబట్టి అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా బీసీ సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. ఎందుకనంటే మీరు చేస్తున్నటువంటి అన్యాయం, మోసం తట్టుకోలేక. శుక్రవారం హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బైటాంచి మెరుపు ధర్నా నిర్వహిస్తున్న టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ జాదల శ్రీనివాస్ గౌడ్, టీఆర్పీ నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్ తదితరులందరూ కూడా కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో. కెమికల్ ల్యాబ్లో పేలుళ్లు జరిగినాయి. ఈ కెమికల్ ల్యాబ్లో పేలుళ్లు జరుగుతూ ఉంటే చూడు రివ్యూంది. ఈ రియాక్టర్లు వేలుడు, కెమికల్ ల్యాబ్లో వేలుడు. ఇక్కడ ఏది పాశమైలారం ఏదో ఈడ పాశమైలారం దాని ఏమంటారు, ఈ పటాన్ చెరువు దగ్గర ఏదో మైలారం, దండు మైలారం, పాశమైలారం ఆడ. తర్వాత వీడ ఇప్పుడు ఏది ఇది ఏముప్పలు, ఇది చౌటుప్పల దగ్గర మొత్తం కూడా ఏంటి అడ్డమైనటువంటి ఏంటి తీసుకొచ్చిండ్రు. మేం చేసినాం, మేం పీకేసినాం అంటే పీకేసింది ఏం లేదురా నాయన. ఏం చేసినారు ఇప్పుడు ఇక్కడ? గతంలో ఫార్మా కంపెనీలు పెట్టిండ్రు ఎక్కువ. ఈ ఫార్మా కంపెనీలలో మొత్తం కూడా పేలి చాలామంది చనిపోతున్నారు పాపం. తర్వాత భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితం అయిపోతున్నాయి, గాలి కాలుష్యం అయిపోతుంది, మొత్తం భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయిపోతుంది. నీళ్లు తాగితే నీళ్లు తాగలేని పరిస్థితి ఉంటుంది, భవిష్యత్తులో విషమైపోతాయి అవి. మొత్తం కూడా అన్యాయం చేస్తూ ఉంటే కనీసం వీళ్ళు కలెక్టర్లు కూడా వాళ్ళకి పైసలు ముట్టంగానే కొంతమంది సంతకాలు పెట్టేసుకుంటూ ఓకే చెప్పేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ సంగతి కూడా నడవాలి, వాళ్ళ చూడాలి. అది డ్రమ్ములో రసాయనాలు నింపుతుండగా పేలుడు, మంటల్లో కాలి కెమిస్టు చనిపోయినట్ట. యాదాద్రి జిల్లా దోతిగూడెం శివారులోని విజే సాయి పరిశ్రమలో ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని విజే సాయి కెమికల్ ల్యాబ్లో శుక్రవారం జరిగినటువంటి పేలుడులో కెమిస్ట్ మృతి చెందాడని చెప్పేసి వార్త కనిపిస్తుంది. మొన్న ఒకరు జరిపారు, మొన్న కొంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇన్ఛార్జీల మయం మా దగ్గర కూడా బొమ్మల రామారంలో కూడా ఈ రంగాపురం దగ్గర, తర్వాత ఇక్కడ ఏది రామలింగంపల్లి దగ్గర అవి నడుస్తున్నాయి. ఇక నడవడం కాదు, మొత్తం భూగర్భ జలాలన్నీ ఆగమవుతున్నాయి. చెరువులు ఉంటే చెరువులు ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి. ఇవి దారుణంగా అవుతుంటే కనీసం అక్కడ ఇప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే వాళ్ళు పట్టించుకోరు, తర్వాత ఇక్కడ కలెక్టర్ ఉంటే కలెక్టర్ పట్టించుకోరు. వాళ్ళ సంగతి ఎందుకు చూడాలి సార్ యాక్చువల్గా. ఫస్ట్ ఇన్ఛార్జీల మయం విద్యాశాఖలో అధికారుల కొరత. వాళ్ళకి ఏం చేయాలంటే ఈ కెమికల్ నీళ్ళు ఉంటాయి కదా, ఈ చేపలు చచ్చిపోయినటువంటి కెమికల్ నీళ్ళు ఉంటాయి కదా, తీసుకుపోయి బాటిల్లో తీసుకుపోయి బలవంతంగా తాపియాలి. వస్తారు బత్తరిగా అధికారులు ఎవడైతే దీని గురించి చర్యలు తీసుకోవడం వాని పని చేయాలి తాపిచ్చి. పాఠశాలల పర్యవేక్షణ కరువు, ఎంఈఓ పోస్టుల్లో కూడా అదే తీరు. పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది 15 మంది. చూసుకోరిగా రాష్ట్రంలో అంటే ఎన్ని వందల మండలాలు ఉన్నాయి? దాదాపు 600 మండలాలు, పైచిలకు మండలాలు ఉంటే మొత్తం కూడా పనిచేస్తున్న ఎంఈఓలు ఎంతమంది? మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారంటే రెగ్యులర్ వాళ్ళు 15 మంది, మిగతాది మొత్తం కూడా ఇన్ఛార్జీలు. డిఈఓలు లేరు. డిఈఓలు 33 జిల్లాలకు 12 మందే డిఈఓలు పనిచేస్తున్నారు రెగ్యులర్. మిగతా ఏం కావాలి మరి? పరిస్థితి ఏంది? దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మొత్తం ఆగమాగం. ఇప్పుడు ఎవరు పర్యవేక్షణ ఓడియాలి? నిజంగా పాఠాలు మంచి జరుగుతున్నాయా లేదా, లేకపోతే పిల్లలకు చదువు అందుతుందా లేదా, అసలు పరిస్థితి ఏమవుతుంది, పరీక్షలు మంచిగా పెడుతురా లేదా, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య అందుతుందా లేదా, వాళ్ళకి తిండి సరిగా పెడుతున్నారా లేదా, వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎంఈఓలు డిఈఓలు ఉండాలి కదా. 15 మందా? 15 మంది డిఈఓలు పనిచేస్తారా? ఏది ఎంఈఓలు పనిచేస్తారా? మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, మిగతా అందరూ కూడా హెడ్ మాస్టర్లు, ఒక హెడ్ మాస్టర్ చేస్తుంటాడు, పని చేస్తుంటాడు ఆయన. తర్వాత వాళ్ళకే పాపము ఏది అదనపు బాధ్యతల కింద ఎంఈఓగా బాధ్యతలు అప్పచెప్పిండ్రు. 100 మంది. $584 మండలాలు ఉంటే
584 మండలాలు ఉంటే 15 మంది పనిచేస్తున్నారంటే చూసుకోరు. మనం ఎంత ఎంత చదువు చక్కగా ఉందో, ఎంత చక్కగా ఉందో మనది. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో అధికారుల కొరత వేధిస్తోంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వరకు సరిపడా అధికారులే లేని పరిస్థితి. కొన్నేళ్లుగా పాఠశాల విద్యాశాఖలో ఇదే పరిస్థితి ఉంది. అయితే జిల్లా విద్యాధికారి నుంచి కింది స్థాయి డిప్యూటీ ఈఓ తర్వాత ఎంఈఓ పోస్టుల వరకు ఇన్ఛార్జీలే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలలను పర్యవేక్షించే అధికారులు కరువైనరు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే దాంట్లో కేవలం 2-3 మాత్రమే రెగ్యులర్ డిఈఓలు ఉన్నారట. చూసుకో. మరి పైనుంచి కింది వారి స్థాయి వరకు ఇన్ఛార్జీల పాలనే కొనసాగుతుండటంతో దాని ప్రభావం విద్యా ప్రమాణాలపైన పడుతుంది. దీనికి తోడు హెచ్ఎంలు అధికారులపై పనిభారం తీవ్రంగా పడుతుంది. రాష్ట్రంలో మొత్తం 39,366 పాఠశాలలుండగా వీటిలో 59,08,464 మంది ఇంటర్ వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 3,30,651 మంది ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నారట. నాన్ టీచింగ్ సిబ్బంది వేరే ఉన్నారు. వీటన్నిటిని పర్యవేక్షించేందుకు జిల్లాల్లో డిఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు కీలకంగా వ్యవహరిస్తారు. ఇక 33 జిల్లాలకు 12 మంది డిఈఓలు ఉన్నారట. చూసుకొని 10 జిల్లాలకు 48 రెవెన్యూ డివిజన్లు, 466 మండలాలతోటి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. అయితే రాష్ట్రం పరిపాలన సౌలభ్యం తర్వాత పారదర్శకమైన పాలన కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచింది. మొదటి దశలో 31 జిల్లాలు, ఆ తర్వాత 33 జిల్లాలు చేసింది. 74 డివిజన్లు, తర్వాత 584 మండలాలు ఉంటే దాన్ని ఇంకా పెంచితే అవి మండలాలు 600 పైచిలుకు మండలాలండి. 600 పైచిలుకు మండలాలలో ఏమైంది? ఇక్కడ 15 మంది ఎంఈఓలు. సిగ్గు ఉండాలి కదా. దీనికి విద్యాశాఖ కూడా మంత్రి లేడు. మళ్ళా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మరి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి కదా. అవసరం లేదు, పట్టించుకోరు ఎవరు. ఇక టారిఫ్లు చట్ట విరుద్ధం. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అగ్రరాజ్యాధినేత ట్రంప్కు ఎదురుదెబ్బ. సుంకాలను కొట్టేసిన యుఎస్ అత్యున్నత న్యాయస్థానం టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టీకరణ. నీకేం లేదురా నాయన, నువ్వు సపరేట్ కూర్చో అని చెప్పిందట. ఇక టమాటా ఉచితం. చూసుకో. కిలో ₹2 పడిపోయిన ధర. మహబూబాద్ జిల్లా కొత్తగూడలో ఉచితంగా వంచిండు రైతు. పాపం చూసుకోరిగా ఉచితంగా పంచితే ఒక కవర్లలో పట్టుకొని తీసుకొని పోతురు. మరి రైతు పాపం ఇంత కష్టపడుతున్నాడు. పాపం ఆయనకు 10వ పరకో ఇచ్చి ఆదుకుందామని చెప్పేసి మనుషులు కూడా ఆలోచిస్తలేరు. ఇంకొట్లున్నది కథ. ఈ కేజీబీవీలో కలుషిత ఆహారం. 25 మంది విద్యార్థులకు అస్వస్థత, దవాఖానకు తరలించి చికిత్స. మెదక్ జిల్లా రేగోడ్లో ఘటన. పాపం పిల్లల పరిస్థితి ఇట్లా. తెలంగాణకు 387.53 కోట్ల రూపాయలు. 3వ విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిండ్రు. ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లో 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయట. మిగిలిన త్వరగా విడుదల చేయాలని మంత్రి సీతక్క అడుగుతున్నది. ఆమె శాఖ కాబట్టి. ఫీజు బకాయిలు విడుదల చేయాలి, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం. ఏబీపీ నాయకుల హెచ్చరిక. విద్యాశాఖకు 15% నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు ఏబీపీ వాళ్ళు. బరాబర్ విడుదల చేయాలి కదా. ఈ ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే సర్టిఫికెట్లు ఇస్తలేరట ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు కాలేజీలలో. దీంతో పాపం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, తల్లిదండ్రులు. బడ్జెట్లో బీసీలకు ఏటా తీవ్ర అన్యాయం. 27న బీసీల ఆక్రందన దీక్షను విజయవంతం చేయాలి. బీసీ సంఘాల నేతలు పిలుపునిస్తా ఉన్నారు. ఆక్రందన దీక్ష పెడతా ఉన్నారంట 27 తారీఖు నాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. అవి ఎటువా రైట్. ట్రంప్ సుంకాలు చెల్లవని చెప్పేసి చెప్పిందంట అక్కడ సుప్రీంకోర్టు. అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్లు రద్దు చేసింది. 6:3 మెజార్టీతో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై మండిపడిన డొనాల్డ్ ట్రంప్ కోర్టు తీర్పుపైన కూడా మండిపడ్డాడట మనోడు. మరింత రెచ్చిపోతూ అదనంగా 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించాడట. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని చెప్పేసి వేరే దేశాలకు అమ్ముడు పోయిందని అంటున్నట. ఇట్లా భారత్తో ఒప్పందానికి ముప్పేమీ లేదని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. మరో అవినీతి కేసులో శివబాలకృష్ణ అని చెప్పేసి బీసీ అయినందుకు ఇట్లుంటుంది అన్నమాట లెక్క. అంటే మనము అవినీతి అధికారులను మరి ప్రోత్సహిస్తున్నాం అంటే ప్రోత్సహించడం కాదు ఇక్కడ. కాకపోతే అంటే ఎవరిని ఎట్లా చూస్తున్నారు,
ఎవరిని ఎట్లా అంటే కాపాడుతున్నారు అనేటువంటి విషయం మనం చూసుకోవాలి. ఇక్కడ లేఅవుట్ మారుస్తూ జీవో జారీ చేయడంపై ఫిర్యాదు, ఎంఏయుడి అనుమతి లభించడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కృత్రిమ మేధపై వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయండి, నీతి ఆయోగ్ తరహాలో నేషనల్ కౌన్సిల్కి నెలకొల్పాలి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రసంగించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బెంగాల్ సర్విధుల్లో జిల్లా జడ్జీలు ప్రస్తుత రిటైర్డ్ న్యాయాధికారులను కేటాయించాలని కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగతా అంతా అడ్వర్టైజ్మెంటు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బెంగాల్ విధుల్లో న్యాయాధికారులు, సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం, అభ్యంతరాలపై వారే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత అధికారులతో పాటు మాజీ జిల్లా అదనపు జడ్జీలను నియమించాలని ఆదేశం. న్యాయాధికారుల నియామకంపై ఇవాళ సిఎస్ డీజీపీలతోటి భేటీ నిర్వహించండి. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈసీల మధ్య నిందల పర్వం కొనసాగుతుండడం దురదృష్టకరమైన వ్యాఖ్య. తుది ఓటర్ జాబితా ప్రచురణపై బెంగాల్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. తోసిపుచ్చింది సిజేఐ ధర్మాసనం. 28న ప్రచురణకు ఈసీ అనుమతిచ్చిందట. ఈసీకి ట్రంప్ సుంకాలు చెల్లై అలా విధించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అమెరికా సుప్రీంకోర్టు చెప్పింది. భారత ఎగుమతులకు మళ్ళీ జోష్గా ట్రంప్ ప్రతీకార సుంకాలు కొట్టివేయడంతో భారత్పై గతంలో ఉన్న టారిఫ్లు ఉంటాయి, పెరిగిన టారిఫ్లు ఉన్నాయి. అమెరికాకు వెళ్లే మొత్తం ఎగుమతులు 7.26 లక్షల కోట్లు. అందులో 75.3 వేల కోట్ల రూపాయల ఉత్పత్తులపై యాంటీ డంపింగ్, కౌంటింగ్ వెయిలింగ్ సుంకాలు ఉంటాయంట. అవి చాలా తక్కువ ఉంటాయి. సగటున 3.3% ఉంటాయంట. ఇష్టం వచ్చినట్టు వేస్తుండే సుంకాలు మనోడు. సుంకాలు కొనసాగుతాయి, ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనసాగిస్తాం, సాధారణ సుంకాలకు అదనంగా మరో 10% విధిస్తామంటారు. ఇష్టం వచ్చినట్టు ఇక పెద్ద మనిషి 83 ఏళ్ళు ఉన్నాడు మనోడు. సుప్రీంకోర్టు తీర్పు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం. కొందరు జడ్జిలు విదేశీ శక్తుల ప్రభావానికి లోనైనట్టు అంటున్నట మనోడు. వారి తీరు సిగ్గుచేటు, అమెరికాకు అవమానకరం, భారత్తో వాణిజ్య ఒప్పందంలో మార్పులు ఉండవని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. అమెరికా సుప్రీంకోర్టే ఇచ్చింది తీర్పు. బాబు నువ్వు తీసుకునే అధికారమే లేదు నీకని చెప్పిందట. ఎవరు తీసుకోవాలంటే కాంగ్రెస్ తీసుకోవాలి. కాంగ్రెస్ అంటే ఏంటిదంటే అమెరికాలో పార్లమెంటు. తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం. ఏఐ యుగం పనిలేని ప్రపంచం. అయితే ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధికి కోత పడతాయట. సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో పెనుమార్పు. ఏఐ వ్యవస్థల యజమానుల వద్దే 99% సంపద. ఇక 90% ప్రజలు పనిలేని వారే. ప్రతి నెలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, భారీగా ఉద్యోగాలు పోవడం ఖాయమని చెప్పేసి గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫరీ హింటర్ చెప్తున్నాడు. ఏందో పరిస్థితి మరి. ఉద్యోగ మార్కెట్పై సునామీ ఏఐ. ప్రపంచంలో 40% ఉద్యోగాలు పోతాయి. ఏఐని సరిగ్గా వాడుకుంటే భారత్ జీడిపి పెరుగుతుంది అని చెప్పేసి ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా చెప్తుందట. సమిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన. చర్చలకు చెందిన నరసింహ యాదవ్ నేతృత్వంలో ఆందోళన చేసిరట. పలువురిని అరెస్ట్ చేసిండ్రు ఇక్కడ ఏఐ సమ్మిట్లో. భారత్ ఏఐ పవర్ హౌస్గా మారాలి. కేంద్రంలో ఏఐకి మంత్రిత్వ శాఖ ఉండాలి. మానవ పరిణామ క్రమంలో ఏఐ ఇక శక్తివంతమైన మలుపు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రేవంత్ రెడ్డి ప్రసంగం. ఇటు డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడాడు. ఇక క్రియేటర్ ఎకానమీ సెంటర్గా ఆంధ్రప్రదేశ్. ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్లో భాగస్వామ్యం. సమ్మిట్లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడాడు. 67% చైర్పర్సన్లు మహిళలేనంట. ఎందుకనంటే రిజర్వేషన్ వచ్చింది కదా, రిజర్వేషన్ తోటి తర్వాత వాళ్ళు జనరల్ స్థానాల్లో కూడా గెలుపొందిన దాంతో వాళ్ళు ఉన్నారు. 67% ఉన్నారట. పురపాలికల్లో పెరిగిన మగువల ప్రాతినిధ్యం. గత ఎన్నికల్లో 51% ఉండే. ఇప్పుడు 113కు 76 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పీఠాల వరకు ఉన్నాయంట. మహిళలకి చేతుల్లోనే ఉన్నాయంట. వీరిలో 43% 40 ఏళ్ళ లోపు వారే ఉన్నారట. అంటే చిన్న వయసులో ఉన్నారు, యంగ్. ముగ్గురేసి మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఆడవాళ్ళే ఉన్నారట. చూసుకోగా ఏది 7 మేయర్లు ఉండే. 7 మేయర్లలో 3 మేయర్లు, 3 డిప్యూటీ మేయర్లు కూడా ఆడవాళ్ళే ఉన్నారట. ఇక డీసీసీ అధ్యక్షులకు శిక్షణ నేటి నుంచే. డీసీసీ అధ్యక్షులు అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, డిస్ట్రిక్ట్స్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనమాట.
అనంతగిరిలో మార్చి 2 వరకు, అనంతగిరి అంటే ఇక్కడ వికారాబాద్ దగ్గర, మార్చి 2 వరకు తరగతులు. తెలంగాణ ఏపీ నుంచి 77 మందికి శిబిరం ఉందట. ఇవాళ హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ, తర్వాత ఏపీసీసీ చీఫ్లు మహేష్ కుమార్ గౌడ్ వస్తుండ్రు, తర్వాత షర్మిల, ఏది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలమే, ఆమె కూడా హాజరవుతుందంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తాం, బీసీ సప్లాన్ అమలు చేయాల్సిందే, ఇస్తే తీసుకుంటాం, లేకుంటే బరాబర్ గుంజుకుంటాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెరుపు ధర్నా నిర్వహించింది నిన్న గన్ పార్క్ దగ్గర. ఇక్కడ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు పోలీసులు. కామారెడ్డి హామీ ప్రకారం 55,000 కోట్ల రూపాయలు కేటాయించి సప్లాన్ అమలు చేయాలని చెప్పేసి తీర్మానం అటు బీసీ నాయకులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. అందులో ఒట్టే జానయ్య యాదవ్, తర్వాత ఇక్కడ ఎవరు సుధగాని హరిశంకర్ గౌడ్, వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు, యోజన విభాగం చంద్రశేఖర్ అందరూ కూడా పాల్గొన్నారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా, మహిళా విభాగం అందరూ కూడా పాల్గొన్నారు నిన్న. దద్దరిల్లిన గన్ పార్కు, అసెంబ్లీ ముట్టడికి తీర్మానం ప్రయత్నం. ఇటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ నెరవేర్చాలి, విద్యా ఉపాధి ఉద్యోగ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు బడ్జెట్లో 55,000 కోట్లు ఇవ్వాలి, కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి. సప్లాన్ అంటే అదే. ఇతర అవసరాలకు మళ్లిస్తే చూస్తూ ఊరుకోబోం, బీసీ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, బీసీ మంత్రులంతా రాజీనామా చేయాలి, అవసరమైతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న అన్నాడు. దాంట్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా నిన్న పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో. బీసీలు కథం తొక్కడంతో గన్ పార్క్ దద్దరిల్లింది. బీసీ సప్లాన్ అమలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న పిలుపుతో బీసీలంతా ఏకమై కదిలారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టిన మెరుపు ధర్నా సక్సెస్ అయింది. బీసీ సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కానీ పోలీసుల లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం వలన మాట్లాడుతూ, నాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడాం, నేడు అధికారం, ఆత్మగౌరవం, మన హక్కుల వాటా కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. బీసీ సప్లాన్ను తక్షణమే అమలు చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని తెలిపారు. ఇస్తే తీసుకుంటామని, లేకుంటే గుంజుకుంటామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, బీసీలకు 42% విద్యా ఉపాధి ఉద్యోగ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటు బీసీలకు బడ్జెట్లో 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, బీసీలకు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా విడుదల చేసి ఆ నిధులను బీసీ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండు తీర్మానం మల్లన్న. అయితే విషయం ఏంటంటే నిజంగా కూడా బీసీలంతా కూడా ఏకమైపోయినరు, బీసీ సంఘాలన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. కారణం ఏంటి అంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి. రైట్, ఒక 5 నిమిషాలు మాకు సమయం అండి. ఆర్టీసీ కార్మికులు వచ్చినారు. ఆర్టీసీలో నెలకొన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గం ఇప్పటి వరకు లభించలేదండి, చెప్పండి. ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మా బిడ్డలు, అందరూ మా బిడ్డలు. రండి రండి. థ్యాంక్ యూ అన్న, రండి. మా ఆర్టీసీ కార్మికులు, మా ఆత్మీయులు, మా రక్త సంబంధికులు, మా కుటుంబ సభ్యులు, వీళ్ళంతా చాలా సంతోషం. ఇవాళ మేమందరం కూడా ఒకే బాట మీదకి వస్తూ ఉన్న సందర్భంగా మేమందరం పరస్పరం ఎవరి కష్టాలున్నా కూడా పరస్పరం స్పందించుకొని అందరం ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మీరు ఎవరే మాట్లాడేది, ఎవరు అన్ను మాట్లాడు, మైక్ ఇచ్చి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు బీసీ సంఘం నుంచి అన్ని డిపోల నుంచి మా యొక్క సమస్యల గురించి, ఆర్టీసీలో అనేక సంవత్సరాల నుంచి మేమందరము కొన్ని సమస్యల మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అవి మాకు ఇంకా అన్నీ పూర్తిగా కాలేదు. మా సమాజం, మా యొక్క అసోసియేషన్ ఏదైతుందో పూర్తిగా డిపార్ట్మెంటు చాలా అశ్రద్ధ చేస్తున్నది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మాకు యొక్క ఆఫీస్ కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి
ఏదైతే ఉన్నదో ఆ విధంగా మాకు లేదు. మా బీసీలో ఎన్నో కులాలు ఉన్నాం, 130 కులాలు ఉన్నాం. మా ఆర్టీసీలో కూడా అన్ని కులాల వాళ్ళం కష్టపడి ఒక 60-70 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఆర్టీసీ అభివృద్ధికి మేము ఎంతో తోడ్పాటు చేస్తున్నాము. దాని తగిన విధంగా మా ఆర్టీసీ కార్మికులకు, బీసీ కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు అందటం లేదు, ఒక గుర్తింపు లేదు. కాబట్టి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతు, ఒక సమస్యల మీద పోరాటం చేసే గొంతు బీసీల గురించి ఇవాళ ఉన్నారు అంటే ఏకైక ఏ రాజకీయ నాయకులు లేరు. మాకు ఒకే ఒక మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు మాకు ఒక కొండంత అండగా ఉన్నారు. అనేక సమస్యలు చేశారు. వారి యొక్క ఈ సమస్యలే కాకుండా పిల్లల ఆరోగ్యాలు కానీ, ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు కానీ, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా రాష్ట్రం మొత్తంలో అనేక మంది సమస్యలను తీర్చి వాళ్ళ ఆరోగ్యాల గురించి, వాళ్ళకి ఆర్థికంగా ఎంతోమంది చదువులకి పిల్లలకి ఇవాళ తోడ్పడి రాష్ట్రంలోని ఒక ఆశా దీపంగా మాకు ఇలా కనపడుతున్నాడు. అనేక మందికి కూడా వారు ఎంతో సేవలు చేశారు. ఇక ముందు కూడా వారు చేయాలని వారికి మా వంతు సహకారంగా మా ఆర్టీసీ కార్మికుల నుంచి ఏమైనా అవసరమైనా కూడా మేము వారి వెనకే వాళ్ళ ఉండి మేము కూడా వారి వెనకాల నడుస్తాము. మా వంతు కార్యక్రమంగా మా బీసీల గురించి, మా జాతుల గురించి మేము కూడా మా వంతు సహకారం చేయటానికి, వారికి మేము అడ్డగా ఉండటానికి వచ్చినాము. వారి సహకారం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. తప్పకుండా అన్న. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆర్టీసీలో ఉన్నటువంటి మా సోదరులు, మా బీసీలు అంటే ఏం అనగారం వారి చిన్నోళ్ళం కాదు. మేము బిగ్ క్లాస్, మేమే పెద్ద అందరికంటే. ఎందుకంటే మాదే జనాభా ఎక్కువ, మాదే కార్మికులు ఎక్కువ. ఆర్టీసీని ఇట్లా కోస్తే 62% మాకు రావాలి. ఆర్టీసీని సగానికి కోస్తే 62% ఆర్టీసీ మాదే. రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో, రేపు వచ్చే మా బీసీ ప్రభుత్వంలో ఈ బిడ్డల కళ్ళలో ఖచ్చితంగా ఆనందం నింపేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు గతంలో ఆర్టీసీ ఒకసారి సమ్మె చేస్తుందంటే ప్రభుత్వాలు గజ్జున వణికేటి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆర్టీసీ తన టైర్ నాపితే ఆగింది. బస్సు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినటువంటి మహా గొప్ప ఉద్యమం ఆర్టీసీ కార్మికులు చేశారు. అందులో మా వర్గాల ప్రజల పాత్ర మెజారిటీ పాత్ర. అంతటి తెలంగాణ ఉద్యమాన్ని ఆ స్థాయిలో సకల జనుల సమ్మెలో పాల్గొని ఉవ్వెత్తున ఎగిసేలా చేసినటువంటి మా బిడ్డలు, మా అన్నలు, మా సోదరులు అందరూ ఎవరైతే ఉన్నారో, మేము మంది కోసం ఉద్యమాలు చేసినాం. మొదటిసారి మా కోసం, మా బతుకుల కోసం, మా పిల్లల కోసం ఉద్యమాలు చేసుకునేటువంటి సమయం వచ్చింది. అందుకోసమే మేమందరం కూడా ఇవాళ ఒకటైపోయినాం. ఇవాళ ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీలో మనం బీసీలంతా ఒక్కటైపోయి ఒక్కటే దెబ్బకాడ నామినేషన్ వేసి వస్తే మనం గెలవడం జరిగింది. ఇవాళ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో మనమే ఉన్నాం, సింగరేణిలోకి వస్తా ఉన్నాం, ఆర్టీసీలోకి ఆల్రెడీ మన సోదరులంతా బీసీ సంఘంగా ముందుకొచ్చిరు. వాళ్ళందరికీ కూడా ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న అండగా నిలబడబోతా ఉన్నాడు. ఇంకా ఈ సమ్మెను ప్రతిసారి ఆర్టీసీలను అడ్డం పెట్టుకొని రెడ్డి అయినా అధికారంలోకి వస్తాడు, రెడ్డి అయినా పోగానే మళ్ళీ వెలమైన అధికారంలోకి వస్తాడు, ఇదే సమ్మెలను అడ్డం పెట్టుకొని. అందుకోసమే ఈసారి మా శరీరాలు ఏవైతే ఉన్నాయో మీ రెడ్లు వెలమల కోసం కాదు, మా బిడ్డల కోసం, మా జీవితాలు మార్చుకోవడం కోసం మొదటిసారిగా ఉపయోగిస్తా ఉన్నాం. అందుకోసం ముందుకు వచ్చినటువంటి మా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మా సోదరులు, వాళ్ళందరికీ కూడా పేరున ఇంతటి శక్తి. ఆర్టీసీ కదిలిందంటే ఇంక అన్ని కదులుతాయి, ఇంకో ముచ్చటే లేదు. ఆర్టీసీ కదిలిందంటే అన్ని కదులుతాయి. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇలా మా జాతుల కోసం పనిచేస్తున్నటువంటి మల్లన్న మా నాయకుడిగా మేము పనిచేస్తామని చెప్పి వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా నేను నాయకుడిగా కాదు, వీళ్ళందరికీ సేవకుడిగా, జీతగాడిగా పనిచేస్తాం. మా వాళ్ళకు ఏ చిన్న సమస్య రాని అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే చాలామంది కార్మికులు అన్న ఆర్టీసీ సమ్మెకు మీరు మద్దతు ఇవ్వాలి, 24 తారీఖు మద్దతు ఇవ్వాలన్నా. అయితే గామెవరో ఇచ్చిరు మీరు ఇవ్వాలంటే నేను ఒక విషయం చెప్పిన, ఇటు వస్తే మీకు చూపిస్తా, మీరు చూడరు. ఇక కొద్దిగా జరిగే మనము కుట్ర ఏందో కుతంత్రం ఏందో పసిగట్టాలి. పసిగట్టకపోతే ఏం జరుగుతుందంటే మళ్ళా ఈయన కాసిన అకలపాలు చేసినట్టు అవుతుంది. ఇగో ఇది చాట్ జీపీటీ, ఇందులో ఎవడేమని చేసిండు మొత్తం బ్రహ్మంగారి జాతకం లెక్క బయటకు వస్తుంది. ఏం జరిగిందంటే ఇప్పుడు ఎవరో మద్దతు ఇస్తా ఉన్నారు ఆర్టీసీకి అని చెప్తే ఆమెనే కావచ్చు, పేరెందుకులే పెద్ద పేరా. ఇగో
2019లో జరిగిన ఆర్టీసీ సమ్మెపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలేంటి, గతంలో ఏం చేసింది ఇవి అనేది ఒక్కసారి తెచ్చి గీడ పెట్టుకుందాం. ఏం చేసిందో మొత్తం చెప్పేస్తుంది ఇది. రెండు 2019లో సమ్మె జరిగి 59 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే మిమ్మల్ని అందరినీ తీసేసిన ఏం చేసుకుంటారో చేసుకోపోరు అనేటువంటి కుటుంబం. అప్పుడు ఇగో ఆమె ఏం చెప్పింది అట్లా, ఆమె ఏం చెప్పిందంటే, ఆమె అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ప్రజలను ఇబ్బందులకు కలగకుండా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. సమ్మె వల్ల సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ సమస్యలపై చర్చలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు రాజకీయ ప్రభావంతో సమ్మెను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఎవరిని? కార్మికులను విమర్శించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రీయ టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఇదే విధానమైన వైఖరిని ప్రకటించారు. అప్పుడు కేసీఆర్ చేసింది కరెక్టో అని కరాఖండిగా చెప్పింది కవిత. ఇవాళ వచ్చి మళ్ళా నాటకాలు. నేనేం చెప్తున్నంటే, మనం బీసీలమంతా ఇలా పసిగడుతున్నాం కాబట్టి ఎవడెవడేందో మనకు అర్థమవుతా ఉంది. ఎవడెవడు దేనికోసం సమ్మె చేస్తుండు, ఎవడెవడు ఎవరి ప్రయోజనం కోసం చేస్తా ఉన్నాడని మనకు అర్థమవుతా ఉంది. ఇదైతే అబద్ధం చెప్పదు. ఇక చాట్ జీపీటీ అది 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 అబద్ధం అయితే అసలే చెప్పింది. వీడియోలు అన్నీ ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే, ఇదే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మొద్దు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి భవన్లో కూర్చొని పట్టించుకున్న పాపాన పోకపోతే కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు ధర్నా పెడితే ఆ ధర్నాకు నేను పోయినా. నేను పోయి మాట్లాడినా, సస్తే మీరు చావండి రా, తెలంగాణ కోసం, తెలంగాణ సాధించిన ఆర్టీసీ కార్మికులు ఎందుకు చావాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కామారెడ్డి ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది కవిత. అప్పుడు అక్కడ ఆ ఎంపీకి ప్రాతినిధ్యం వహించుకుంటా ఆర్టీసీ కార్మికులు ఖబర్దార్, మీరు డ్యూటీలోకి రాకపోతే మీకు ఉద్యోగాలు లేవని చెప్పింది. ఇవాళ వచ్చి మళ్ళీ ఏమి నాటకం చూడండి ఆర్టీసీ కార్మికుల మీద. పోయిన పాపాన పోలే. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఒక్క గోస కాదు. వాళ్ళు డ్యూటీకి రావాలంటే, డ్యూటీ సెలవు కావాలంటే శవం కాడికి పోయి సెల్ఫీ దిగాలే, శవం కాడికి పోయి సెల్ఫీలు దిగాలి. ఇంకా దాని మీద ఉండే పెత్తందారులు, ఆ డిపో మేనేజర్లు ఎవరైతే పై స్థాయిలో ఉంటారో, ఇక వాళ్ళు ఆడిందే ఆట. ఈ పరిస్థితి పోవాలి. మాకు 62% ఆర్టీసీ పంచుతారా? పంచురిగా, మాది మేము బతాం. ఇక ఒకటే మాట, ఈ మీతో లొల్లేందుకు, మాది మేము పంచుకుంటాం. వాళ్ళు స్పందిస్తారే అన్న చెప్పే. నేను పున్నహరి కిషన్, జనరల్ సెక్రటరీ, ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. 2016 నుంచి ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ అప్రూవల్ తోటి రిజిస్ట్రేషన్ చేయించి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా బీసీ ఆర్గనైజేషన్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు, స్టేట్ గవర్నమెంట్ జీవోలు ఉన్నప్పటికీ కూడా, ఆర్టీసీ సర్క్యులర్లు ఉన్నప్పటికీ కూడా మాకు రావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకుండా మా మీద ఒక వివక్ష చూపెడుతున్నది మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ. అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాం. చాలామందితోటి మేము పనిచేసినాము. అయినప్పటికీ కూడా ఎవరు కూడా మాకు సాయం చేయలేదు. మాకు ఇప్పుడు ఒక ఆశ కలిగింది ఏంటంటే, తీన్మార్ మల్లన్న గారు అయితే మాకు కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుంది, మాకు రావాల్సిన ఫెసిలిటీసే కానీ, కార్మికుల సమస్యలు కానీ, లేకపోతే మా బీసీ ఉద్యోగుల సమస్యలు కానీ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా మా స్టేట్ కమిటీ మెంబర్స్, ఇంకా చాలామంది ఉన్నారు. ముందు ఇక్కడ అన్నగారితో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఒక బహిరంగ సభ పెద్దది హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రం అటువంటి చోట బహిరంగ సభ పెట్టి అన్నగారికి మంచి సన్మానం చేసి అట్నుంచి మేనేజ్మెంట్ దగ్గర తీసుకుపోయి మాకు రావాల్సిన ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే అన్నగారు మా బీసీ ఉద్యోగులకు రావాల్సినవి ఇప్పియడమే కాకుండా ఆర్టీసీ కార్మికులు ఈరోజు దినదిన గండంగా నడుస్తున్నాయి, విపరీతమైన సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కార దిశగా మరి సాల్వ్ చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడికి వచ్చినాం. కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుందనే ఆశతోటి వచ్చినాం కాబట్టి మాకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. హరికృష్ణ అన్న ఏదైతే చెప్పిండో అన్న, గౌరవాధ్యక్షులుగా తీసుకుందామనే ప్రపోజల్ తోటి వచ్చినాం అన్న. ఒప్పందం బీసీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కి గౌరవాధ్యక్షుడు కాదు, పెద్ద జీతగాని లెక్క ఉంటా. ఓకేనా? రెండోది ఏంటంటే, ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే మా అన్నలు ఉన్నారో, అన్న నాకు ఒకటే జన్మ ఉందే,
రెండు లేవు. ఏం చేసినా నేను ఇప్పుడే చేస్తా. యాజమాన్యాన్ని దగ్గరికి తీసుకపోడు కాదన్నా, యాజమాన్యం మన దగ్గరికి ఎందుకు రాదో చూద్దాం అంటున్నా నేను. యాజమాన్యం ఈ ఆర్టీసీ ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి డిపోలలో మెకానికల్గా వివిధ టెక్నికల్ పోస్టులలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, అన్న మన బతుకులు మారాలంటే మన కోసం ఆలోచించే వ్యవస్థ ఉండాలి, మన జీవితాల్లోకి తొంగి చూసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఈ బీసీల పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మేము అండగా నిలబడతాం. మా ఆర్టీసీ కార్మికుల బిడ్డలకు ఎవరికైనా ముళ్ళు గుచ్చినా దానికి నాదే బాధ్యత, నేనే బాధ్యత వహిస్తా. మీకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా ఖడ్గం పట్టుకొని నిలబడి మీ హక్కులు సాధించి పెట్టే జిమ్మెదారి బాధ్యత నేను తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. అన్న మాట్లాడరు, మాట్లాడు సంపద. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈ అట్టడు వర్గాల సంబంధించినటువంటి బహుజన జాతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బస్సుపై నడవాలన్నా, ప్రయాణికులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులు 4 రాష్ట్రాలలో మనం ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క రాష్ట్రం ద్వారా 4 రాష్ట్రాల ప్రయాణికులను కూడా వారి ఏ రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రయాణాన్ని అందిస్తున్నటువంటి అట్టడు వర్గాల బిడ్డలకు ఇవాళ కష్టాల్లో ఉన్నది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి సమస్య కంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కొరివిలాగా తయారైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మా జనరల్ సెక్రటరీ పున్న హరికిషన్ గారు, ఒకప్పుడు తారుమారుగా ఉండే మన బతుకులు ఇప్పటి నుంచి అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు తీర్మార్ మల్లన్న గనక మనకు గౌరవ అధ్యక్షులు కనుక ఉంటే కనుక మనకు అప్పుడు ఉన్నటువంటి తారుమారు బతుకులు తీర్మార్ మల్లన్న ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి మా కార్మికుల కళ్ళల్లో ఆనందాలు ఈ రోజు నుంచే కనపడతాయని కూడా నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఆనాడు ఏ పదవి లేకపోయినా అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కానీ సమస్యలపైనే పోరాటం చేస్తూ ఉన్నాడు తప్ప వారి వ్యక్తిగతంగా కాదనేది కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కండక్టర్, డ్రైవరు, మెకానిక్, సూపర్వైజర్లు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మా కోరికను మన్నించి బహుజన జాతి కొరకే జన్మనిచ్చినటువంటి తీన్మార్ మల్లన్న తల్లిదండ్రులకు, అన్నగారి సత్యమని కూడా ధైర్యంతో నా భర్త ఎక్కడికి పోయినా సురక్షితంగా చేరుకోవాలంటే ఇక్కడున్నటువంటి అట్టరు వర్గాల బిడ్డలకు న్యాయం జరిగినప్పుడే తిరిగి వస్తాడనే ఒక లక్ష్యంతో నడుస్తున్నటువంటి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న బీసీ సంక్షేమ సంఘమే కాకుండా బహుజన బిడ్డలందరూ తీన్మార్ మల్లన్న వెనుక నడుస్తామని, మా పక్షాన మీరుండాలని, మీ పక్షాన ఎంతటి దూరానికైనా రాష్ట్రాలే పోయి వచ్చిన వాళ్ళం ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ వెంట తిరగడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటే తెలియజేస్తూ మరొక్కసారి మా మాటను మన్నించి ఈరోజే అన్నగారి ద్వారా వారి నోటి వెంట ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా నేనే ఉంటున్నా. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆ రోజు తారుమారు బతుకులను ఈ తీర్మారు మల్లన్న ఉంటాడు మీకు అనే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కార్మిక బిడ్డలు, కుటుంబ సభ్యులు ఇకనైనా మనము కోటర్లం కాదు, ఇప్పటి నుంచి మనం షూటర్గా ఉండాలనేది ఈ క్యూ న్యూస్ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. మరొకసారి మనం అంచెలంచెలుగా పోతున్న తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ యాజమాన్యం ఏ విధంగానైతే మాకున్న కళాభవన్లో సెలబ్రేషన్లు జరుపుతూ ఉన్నారో, జ్యోతిరావు పూలే సెలబ్రేషన్లు కూడా ఈ కళాభవన్లో యాజమాన్యమే ఈ కార్యక్రమాల్ని అధికారికంగా చేపట్టాలని, అక్కడ సబండ కులాలను కూడా వేదిక ద్వారా వారి అందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని ఎందుకు అంటున్నామంటే, జ్యోతిరావు పూలే గారు అనేక సంస్కరణలు, అనేక నవలలు, అనేక పోరాట స్ఫూర్తితోని చదువులకు దూరం అవుతున్నటువంటి నా అక్క చెల్లెళ్ళకు కూడా వారి సతీమణి చదువులు నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి జ్యోతిరావు పూలే గారు అనేక సంస్కరణలు చేసిన వ్యక్తి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేనే లేడు. జ్యోతిరావు పూలే గారు చనిపోయినాక పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ నవలలు చదివి ఆ సంస్కరణలు చూసి అసలైన గురువు నాకు చదువులు నేర్పే గురువు కంటే జ్యోతిరావు పూలే నా గురువు అని నామకరణం చేసుకొని ఆయన ముందుకు పోతున్నటువంటి సందర్భాలు. కాబట్టి గురువుకు మనం ఎక్కడ కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కానీ ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యానికి కానీ వారు గుర్తెరిగి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి బహుజనులకు నేను ఉంటామని భరోసానివ్వాల్సిందిగా కోరుకుంటూ తీర్మార్ మల్లన్న గారికి మరొక్కసారి
ఈ బీసీ బిడ్డలం ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మా గుండెలో ఉన్న బాధను మర్చిపోయి గుండెకు ఈ గుండె తోడైతే మేము కోటరు కాదు, ఇప్పటి నుంచి మేము షూటర్గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా బతుకులను బాగు చేయడానికి మీరు తప్ప మాకు వేరే మార్గం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను నిజంగా అంజనా ఒక నిమిషం, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు అన్న చెప్పిండు జ్యోతిరావు పూలే, సత్యశోధక సమాజు, ఆ తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి వెనకబడిన వర్గాలకు విద్య, ఆయన కుటుంబం చేసినటువంటి త్యాగం. ఆయన పిల్లల్ని కనలేదు జ్యోతిరావు పూలే, పిల్లల్ని కూడా కనలే, మన కోసం మన జాతుల కోసం పిల్లల్ని కూడా కనలే. ఆయనను గురువుగా భావించినటువంటి అంబేద్కర్ గారు ఉన్న పిల్లలు చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. మరి వాళ్ళ అటువంటి త్యాగాలను వంటబుచ్చుకున్నటువంటి వీళ్ళంతా మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక బంగారు బాట పడాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, నేను చాలామంది మబ్బుల బడి అని ఒక కార్యక్రమం ఉంటుంది మనతో, రోజు మబ్బుల 4:30కు అందరిని లేపి ఈ క్లాసులు చెప్పిస్తూ ఉంటాం అన్నట్టు. నిజంగా ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఎంత అద్భుతంగా చెప్పినావు అంటే అసలు మా వాళ్ళకు ఇంత ఇన్డెప్త్ ఉంది అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇక నాకు పోరాటానికి పెద్ద సమయం ఏం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ భావజాల వ్యాప్తి జరగాలి కదా, అది ఆల్రెడీ మీలో ఉంది, ఆల్రెడీ యూనిట్ అయినాం, ఇక మిగిలింది పోరాటమే. కాబట్టి ఇవాళ ఈ భారతదేశానికి దిక్సూచి అయినా లేకపోతే మొత్తం మహిళా మనులకు ఒక ఆరాధ్య దైవమైనా అది జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి త్యాగమే. ఇవాళ అందుకోసమే నా బిడ్డల పేర్లకు సావిత్రిబాయి పూలే నాన్నగారింటి పేరు తెచ్చిపెట్టిన నా బిడ్డల పేర్లకు. ఎందుకు పెట్టినంటే ఆ నౌసీ పాటిల్ అని ఉంటాడు, ఆయన పేరు తీసుకొచ్చి నా బిడ్డ, నా కొడుకు పుడితే పెట్టుకుంది ఆయన పేరు, కానీ బిడ్డలు పుట్టిరని అలా తండ్రిగా ఇంటి పేరు తీసుకొచ్చి పెట్టుకున్నా. నా పెద్ద బిడ్డకేమో అంబేద్కర్ మదర్ వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నా, నా చిన్న బిడ్డకేమో నా సావిత్రిబాయి పూలే తండ్రి గారి ఇంటి పేరు తెచ్చిపెట్టిన. అంటే ఆ మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగం వల్ల ఇలా తెల్లబట్టలు వేసుకొని నిలబడ్డం. ఇక్కడ అంతో ఇంతో అన్నం దొరుకుతుందంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే త్యాగమే. ఆ బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి త్యాగంతో వాళ్ళ వ్యవస్థ నిలబడ్డది. కాకపోతే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఏదైతే ఉందో, మాకు శక్తి ఉంది, ఇవాళ మేము అందరం ఒక్కటైనాం. ఇలా ఎక్కడ చూసినా ఇలా కనీసం ప్రభుత్వం ఒక రెడ్డి అయిన నామినేషన్ వేస్తాను భయపడతా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు బీసీలు అంత ఒక్కటైర్రా? ఇలా 61% సీట్లలో వచ్చి మేము కూర్చోగలిగినామంటే బలమైన పోరాటం ద్వారానే, మా ఆలోచన ద్వారా జరిగింది. మేము ఆలోచిస్తేనే గిట్లుంది, మేము ఒక అడుగు ముందుకేస్తే ఇంకెవడన్నా ఉంటాడా? మేము ఆలోచిస్తేనే పరిస్థితి ఇది. ఇంతమంది ఎమ్మెల్సీలను పెట్టిన ఒక్క ఎమ్మెల్సీని రెడ్డిని తేవడానికి మీకు చుచ్చు పడుతుంది. ఇప్పుడు ఎందుకు పడుతుంది? బీసీలు ఊకునేటట్లేరని. మంత్రి పదవులు ఇప్పుడు రెడ్లకి ఇవ్వాలంటే కూడా భయపడతారు. ఎందుకు? ఈ బీసీలతో అవుతుంది, ఉన్న పదవులు పోతాయేమో అని. మీ బరాబరి పోతాయి. మా బిడ్డల ఆత్మఘోష, మా బిడ్డ కన్నీరుతోటి, మా బీసీ బిడ్డలు కంటి శోషతోని ఇంటికి పోయేటువంటి రోజులు ఇప్పుడు ఆగిపోతాయి. ఖచ్చితంగా మేమంతా మేల్కొన్నాం. బీసీల కోసం, మా కోసం మేము ఈ సంఘంగా ముందుకు వస్తూ ఉన్నాం. మా కార్మిక శక్తిని చూపిస్తాం, మా కార్మికుల ఐక్యతను చూపిస్తాం. మరీ ముఖ్యంగా బిగ్ క్లాస్, బీసీ క్లాస్ ఏదైతే ఉందో, నేను ఇతర సంఘాల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, అవి మన కిరాయిన్లు మాత్రమే. మీరుంటున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి కిరాయిన్లే. ఇది మన ఒరిజినల్ ఓనర్, ఇది ఒరిజినల్ ఇల్లు మనది. ఆ కిరాయిన్లు వదిలిపెట్టండి. మీరు ఏం లేదు, మీ సంఘాల నుంచి గెలిస్తే ప్రభుత్వానికో ప్రతిపక్షానికో ఊడిగం చేసేటువంటి ఒక నాయకుడు పుడతాడు. కానీ ఇక్కడ ఈ సంఘాలు గెలవడం ద్వారా, ఈ సంఘాలలో నాయకత్వం బలపడడం ద్వారా ఈ ఇంటికి ఓనర్లు అవుతారు, ఈ రాష్ట్రానికి ఓనర్లు అవుతారు. మీరే అసలైనటువంటి నాయకత్వం వహిస్తారు. సో మరి కిరాయిన్లలో ఉండి జీతగాలుగా బతకాలా, మన ఆత్మగౌరవంతో మనం ఇక్కడ బతకాలా? మీరు ఇతర సంఘాల్లో ఉన్నటువంటి ఎవరైతే కార్మిక సోదరులు ఉన్నారో, మీరు నాకు తెలుసాలో ఉండరు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇది లేకనే కదా, ఒక ధైర్యము, ఒక శక్తి మన దగ్గర లేకనే ఆయన ఏంటనో, ఆ రెడ్డి గారు ఏంటనో, ఈ రావు ఏంటనో పోయి ఆగమైనాం. ఇప్పుడు మనం వచ్చినాం. రండి, మనం అందరం ఐక్యంగా ముందుకు పోదాం. ఆర్టీసీ మనదే, ఈ రాష్ట్రం మనదే, ఈ సంపద మనదే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏదైతే ఈ కార్మిక సంఘం ఉందో, నా అన్నాదమ్ముల కార్మిక సంఘం, ఇది మేమంతా పాయలుల లెక్క. ఇప్పుడు మా సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉండమని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసినారు.
100% దాన్ని అంగీకరిస్తున్నా. నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జై మల్లన్న, జై బీసీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాట్లాడు. కుమార్ ఎవరో కాదు, నాకు చాలా దగ్గర మనిషి. మాట్లాడు అంజనా, మాట్లాడు అంజనా. నా పేరు ఆంజనేయులు. నేను గట్కీసర్లో ఉంటాను. ఆర్టీసీ బీసీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉన్నది. అన్నగారికి ఒక విషయం చెప్తాను. ఆర్టీసీలో 1,50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వాలు, యాజమాన్యము, అదేవిధంగా గత 50 సంవత్సరాల నుంచి ఏలుతున్న ఏవైతే యూనియన్లు ఉన్నాయో, ఇది ఒక అసోసియేషన్, యూనియన్ కాదు. సో ఈ యూనియన్లు ఏవైతున్నాయో 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నా, వీళ్ళందరూ ఆడే ఒక చిన్న నాటకం ఒకటి చెప్తాను. అయితే మామూలుగా ఇప్పుడు 2013 నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఒక్క పురుగుని 2013 నుంచి. ఎందుకు? రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ తప్పకుండా ఇవ్వాలి. అవి సరే, ఆ కుట్ర ఇంకో కుట్ర చెప్పు. అయితే అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ఒక్క పురుగును కాలేదు, అనేక వేల మంది రిటైర్ అయ్యారు. ఇప్పుడు నేను కూడా అయ్యి 10 ఏళ్ళు అయింది. ఇక్కడున్న మా అన్న కూడా ఒక 2 ఏళ్ళు అయింది. సో అక్కడి నుంచి మరి ఆ పని అంతా ఎవరి మీద పడుతుంది? వర్కర్ల మీద పడుతుంది. అయితే వీళ్ళు ఒక డ్రైవర్ వస్తాడు, లేదా ఒక కండక్టర్ వస్తాడు, ఏయ్ డ్యూటీకి పో, డబుల్ డ్యూటీ పో అంటాడు. డబుల్ డ్యూటీ చేపిస్తున్నారు, ఓకే. డబుల్ డ్యూటీ చేస్తుంటే ఇలా ప్రజాస్వామ్యంలో కార్మిక చట్టాలు ఉన్నాయి. డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం ఇవ్వాలి. డబుల్ వేతనం ఇవ్వకుండా ఒక డ్రైవర్, ఇప్పుడు రిటైర్ అయ్యే డ్రైవర్ని పొమ్మంటే ఆయనకు రోజుకి 2,000 రూపాయలు పడుతుంది. డబుల్ డ్యూటీ ఏమంటే 4,000 ఇవ్వాలి. 4,000 కాదు కదా, 2,000 కూడా ఇస్తలేరు. అడ్డా కూలీ లాగిస్తారు. 20 సంవత్సరాల నుంచి అడ్డా కూలీ ఇంత తీసుకో అంతే. దానికి చట్టం లేదు. యూనియన్లు ఎందుకు కొట్లాడలేవు? ప్రభుత్వం ఎందుకు చూస్తుంది? అడ్డా కూలీ ఏంటని ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో కార్మిక చట్టాలు ఉండగా అడ్డా కూలీ కండక్టర్లకు, డ్రైవర్లకు గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ అడ్డా కూలీ మీద జస్ట్ ఇట్లా కోట్లేస్తే యాజమాన్యం దిగొస్తుంది, ప్రభుత్వం దిగొస్తుంది. కానీ ఎవ్వరు వేయట్లేదు. ఈ నాటకం మనం అందరం అర్థం చేసుకోవాలి. కార్మికుల రక్తాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు రాబోయే కాలంలో మీరు ఉంటారు కాబట్టి అనేక విషయాలు వెల్లడిస్తాం. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా మాట్లాడండి, అందరు మాట్లాడండి. ఇది బయట సంఘం కాదు, మనది. అందరు మాట్లాడాలి, ఇక్కడ అందరు గొంతు ఉండాలి. ఈ ఆర్టీసీలో డ్యూటీ చేస్తున్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఇప్పుడు 100కి 90% మన బీసీలో ఉన్నారు. ఈ బీసీ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఆర్టీసీ యజమాని దగ్గర ఒక లీవ్ అడగడానికి పోతే కూడా ఫస్ట్ చూస్తారు, వీడు ఎవరు, మనోడా అని చూస్తారు. లీవ్ అడగడానికి పోయినప్పుడు ఈ మనోడు కాదని చెప్పేసి ఫస్ట్ రిజెక్ట్ చేయమని చెప్తారు. ఆడ ఇంటికాడ సావు ఉండని, ఎమర్జెన్సీ ఉండని, ఏదైనా ఉండని. ఎంత అన్యాయం చేస్తారంటే ఆర్టీసీలు అంటే, బీసీల కంటే అన్యాయం అంటే ఎక్కడ జరగదు. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఎక్కడ చూడలేదు. ఈ ఆర్టీసీలో మాత్రం చాలా అన్యాయం చేస్తారు. లీవ్ల విషయంలో కానీ, డ్యూటీల విషయంలో కానీ ఫస్ట్ చూస్తారా బీసీ వీనికి ఏ డ్యూటీ పడుతుంది? ఒక డ్యూటీ సీనియర్ ప్రకారం, యాసిటివ్ సీనియర్స్ ప్రకారంగా డ్యూటీలు వేయాలి. వేసినప్పుడు అక్కడ ఏం చేస్తారు? అవి 2-3 ఆప్షన్ ఇస్తారు. ఆ 2-3 ఏం చేస్తారు? రెడ్లు వచ్చినానుకో, మనోడు వచ్చినానుకో, చెంచగిరి చేసిన కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తారు? మంచి డ్యూటీ వేస్తారు. ఇక్కడ రాగానే ఏం చేస్తారు? ఈడు పలానోడు చెప్తే అయినా కదా హార్డ్ డ్యూటీ వేస్తారు. హార్డ్ డ్యూటీ వేసిన తర్వాత బస్సు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఈడు ఆడు కదా, ఆ బస్సు ఈడ చక్కగా ఇయ్యరు, లేట్ ఇస్తారు. లేట్ ఇచ్చిన ఇప్పుడున్న ట్రాఫిక్ ఏం చేయాలి? ఫుల్ డ్యూటీ చేయాలి. ఫుల్ డ్యూటీ ఇప్పుడు టైం అయిపోతుంది కదా, నెక్స్ట్ సెకండ్ డ్యూటీ వాళ్ళకి టైం పోవాలని అడిగితే హాఫ్ అన్ అవర్, గంట లేట్ అయినా కానీ, గంట లేట్ అయినా కానీ క్యాన్సల్ చేయరు. క్యాన్సల్ చేస్తే ఏం చేస్తారు? నువ్వు ఆ రోజు క్యాన్సల్ చేసావు కదా, షార్ట్ సీట్ ఇచ్చేసి దానికి ఇంక్రిమెంట్ తింటారు. ఆ విధంగా చేస్తారు. మేము కొన్ని యూనియన్లు అని చెప్పి అసోసియేషన్ వాళ్ళు ఎంబడి పనిచేస్తున్నాం. పనిచేస్తూ చేస్తున్నాం కదా, మా నాయకత్వం, మా జనరల్ సెక్రటరీ వాళ్ళు ఏం చేస్తారు? అంతా రెడ్డిలే. వాళ్ళకే ఊడిగం చేయాలి. అన్న మేము ఇట్లా చేసామంటే, అరే చూస్తామా అంటాడు. ఇప్పుడు మాకేంటంటే, ఇప్పుడు కళ్ళు ఎట్లా చేసినామంటే, ఇప్పుడు అన్నగారు వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు కానీ రోజు న్యూస్ చూస్తుంటా. మన ఆర్టిస్టులు అయినా, మన పెద్ద పెద్ద లీడర్లు చాలామంది బీసీల గురించి మోటివేట్ చెప్తే అవన్నీ బాగా వింటున్నాం. ఇంకా మనకు ఎవరు కాపాడతారు? ఇప్పుడు మనకు ఉదయించే సూర్యులాగా ఇప్పుడు తిన్మారమన్న రాజాధికార పార్టీ ఎప్పుడైతే పెట్టిండో, ఈ ఒక పోరాటం ద్వారా కొంచెంమంది ఇప్పుడు మేనేజ్మెంట్ కొంచెంమంది భయపడుతున్నారు. ఇప్పుడు అట్లాగే మన బీసీ సంఘానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చిందనుకోండి, ఇప్పుడు దానికి ఏమైతే గౌరవాధ్యక్షులు వస్తే ఆర్టీసీ దేశం మొత్తం మారిపోతుంది. కార్మికులు ఇంకా అనుకుంటారన్నా, అరే మాకు మంచి నాయకుడు ఎవరు వస్తారు, ఇప్పుడు పోదామంటే మాకు ముందుగా డ్యూటీ తీసేస్తారేమో,
ఎవడన్నా అని తీసేసేది భయం అన్న లీవ్లే ఇస్తలేరు. ఎవడన్నా తీసేసేది వాడికి 62% ఆర్టీసీకి మనం వారసులం, మెజారిటీ వాటా మనది. తీస్తే గీస్తే మనం తీయాలి వాళ్ళని, కానీ వాళ్ళు మనల్ని తీసుడు ఎక్కడిదే. తెలంగాణ ఉద్యమంలో ఎంత పోరాటం చేసామో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఇదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అకారణంతో చిన్న కారణాలతో భూతదంలో పెట్టి అందరినీ ఉద్యోగాలు తీయించే విధంగా చేశారు. కోర్టుకు పోయి కోర్టు లేదామంటే కోర్టు లాయర్కి 2-3 చెప్పిర్రు, మీరు కోర్టు జడ్జిలగిన వాళ్ళు భయపెట్టిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలైనా చాలా దూరంలో వాళ్ళ ఉద్యోగాలు చేస్తా, వాళ్ళ కుటుంబాల దూరం చేస్తా, ఆర్టీసీ కార్మికులను కోర్టులైనా డ్యూటీ తీసుకునే విధంగా లేబర్ కోర్టులో హైకోర్టులో కోర్టులో పెట్టేసారన్న. ఆర్టీసీలో చిన్న ఉద్యోగులు ఏం తప్పు చేస్తారు అన్న? మీరు మంచి క్వశ్చన్, ఒకసారి ట్రై ఇక చూడరన్న. వీళ్ళు ఏం చేసిరు ఈ దొంగలు అనేది, సర్కార్ బళ్ళలో చదివేదంతా మన పిల్లలే అన్న, మన పిల్లలే, మన పేద వర్గాల పిల్లలు కదా అన్న. ఇక మన ఆడపిల్లలు ఉంటారు, సర్కార్ స్కూళ్ళలో ఎదిగిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు మరుగుదొడ్లు కట్టాలి అని చెప్పి పైసలు రిలీజ్ చేస్తే అన్న, హై స్కూల్లో బాలికల కోసం ఇగో అన్న 1,05,00,000 రూపాయలు రిలీజ్ చేస్తే 95 లక్షల రూపాయలు తిన్నారన్న. మరుగుదొడ్ల పైసలు తిన్నారన్న. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు ఈ కేసీఆర్ వీళ్ళంతా. ఇగో ఇంకా గమ్మత్ ఏంటంటే అన్న, ఇంకా మన ఆడపిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటారు కదా, 9వ తరగతి 10వ తరగతి ఇట్లుంటారు కదన్న, పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు. మెచ్యూర్డ్ అయితే ఒక స్కీమ్ తీసుకొచ్చారు, శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి పిల్లలకని. శానిటరీ ప్యాడ్ల పైసలు 44 కోట్ల రూపాయలు తిన్నారన్న వీళ్ళు, మన ఆడబిడ్డలే. ఈ దొంగల కోసం అన్న మనం పనిచేయాల్సింది. ఒక్కసారి ఆడ మన కూతురు ఉందని ఒక్కసారి ఆలోచన చేయరు. ఏంది కోస ఏమైనా ఉందా? ఈ దొంగల కోసం అన్న పనిచేయాల్సింది. ఇగో మరుగుదొడ్ల కోసం అన్న ₹1 ఖర్చు పెట్టకుండా ఎత్తుకపోయారన్న. ఇగో పాఠశాలల ద్వారా 4,80,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 4,13,00,000 దొంగతనంగా ఎత్తుకపోయారన్న. పయకాన్ల పైసలు తిన్నారన్న వీళ్ళు. వీళ్ళు మనల్ని నేడు ఉద్ధరిస్తారన్న, వీళ్ళు మనల్ని నేడు ఉద్ధరిస్తారు. ఇది నా లెక్క కాదు, ఇది సర్కార్ లెక్క. ఇది మన ఆర్టీసీకి రావాల్సినటువంటి లెక్కలు కూడా ఉన్నాయన్న నా దగ్గర. ఆర్టీసీని ఎవడు మోసం చేసిన ఏం కథ అనేది కూడా ఈ లెక్కలన్నీ మన కార్మికులకు వివరించాలి. మనం ఈ లెక్కలన్నీ వివరించాలి. ఎవడు తిన్నాడో మన సొమ్ము. ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో పోతుందన్న? ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు బాగుపడతా ఉన్నాయి? ఓలా ఊబర్లు బాగుపడతా ఉన్నాయి. ఇదొక్కటి ఎందుకు ఆగమైందంటే ఈ దొంగలు, ఈ రెడ్లు వెలమను పరిపాలనలో ఉండి ఆర్టీసీలో ఉన్నటువంటి మెజారిటీ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసి మొత్తం దాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక దొంగ ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీని ఎట్లయినా మనం కాపాడుకోవాలి. ఆర్టీసీ మనకు అన్నం పెట్టింది. ఆర్టీసీని కూడా మనం కాపాడుకుంటూ మనమంతా బలోపేతమై ఆర్టీసీని మనం ఇంకో మెగా కృష్ణారెడ్డికి ఇద్దాటను మాకు ఏ రాబోయా, మా బీసీలకి మేము చేస్తాం కదా, మా బీసీలకి మేము చేస్తాం కదా. మీకు శాత కాకపోతే ఎట్లయినా మీకు శాత కాదని తేలిపోయింది. ఈ 20-25 ఏళ్లలో మీకు ఆర్టీసీ నడుపుడు శాత కాదని తేలిపోయింది. కాబట్టి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చే 8 పీసు మాకి మేమే చేస్తాం. ఆర్టీసీని మీ పాలెంతనో చెప్పులు ఇచ్చేస్తాం, అంతే కదన్నా, అదే చేస్తాం. కాబట్టి అన్న చెప్పినట్టు గత పాలకుడైనా ఈ రోజైనా నాగుంబాముకు విషమే ఉంటుంది. నాగుంబాం అనే దానికి విషమే ఉంటుంది. ఇంకా దానికి ఇంకా ఈయన మంచిరెడ్డి, ఈయన మంచివేలమా అని ఏముండయి. మంచిరెడ్డి ఈయన మంచి ఆయన, ఇంకా ఈయన కొంత ఇదే ఉప్పల్ డిపోలా రెడ్లు ఎంతమంది ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు పనిచేయరన్నా? ఎన్ని బీసీల ఉద్యోగాలు కొట్టుకోపోయారు? నా దగ్గరే ఉన్నాయన్నా చాలా లెక్కలు నా దగ్గరే ఉన్నాయి. వాళ్ళు చూస్తే ఆయన పేరేమో రెడ్డి ఉంటుంది, ఎట్లా ఉద్యోగం వచ్చిందని అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆర్టీసీని దామోదర్ రెడ్డి కాదు, ఇంకా చాలా మంది రెడ్లు ఉన్నారు. చాలా మంది, మీకు కూడా తెలుసు మీ అనుభవం. నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా ఇదే డిపో, ఉప్పల్ డిపో గిన్నె మెయిన్ రోడ్కు ఉంటుంది. 13-14 ఎకరాల దాకా ఉంటుంది. అది దాన్ని ఏం చేసిండు ఎరికేనా? ఇదే కేసీఆర్ యశోద హాస్పిటల్లోనికి రెంట్కి ఇస్తానికి పెట్టిండు. పెట్టి ఆ రోజు సజ్జనారు, ఎవరు ఆయన ఆర్టీసీ ఎండి సజ్జనార్ కంటే ముందు ఎవరుండే, సజ్జనార్ వచ్చి మెల్లగిడ నిలబడి టేప్ పెట్టి కొలుస్తా ఉంటే నేనే చెప్పినారా ఇది యశోద హాస్పిటల్కి అమ్ముతుర్రు, ఈ జాగ్రత్తలు మనం కాపాడుకోవాలని చెప్పిన నేను. అయాల ఈ మోసం చేస్తుర్రా, వీళ్ళు అమ్మకబుక్తుర్రా, ఇంత మన కాడు ఉన్నాయి అంతే ఆస్తులు. ఆర్టీసీ పోయినాడు కార్మికులు తీసుకుంటారు జాగా, నువ్వెవడి పరిస్థితి అనుకో. కాబట్టి ఆర్టీసీని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన కార్మికులను కాపాడుకోవాలి, ముందుకు పోవాలి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మనం ఒక్కొక్కటి అన్ని మాట్లాడుకుందాం. మీరందరి భాగస్వామ్యంతో ముందుకు పోదాం. మీ అందరి సలహాలతోటి సూచనతోటి అందరూ కూడా ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు.
మంచి మంచి ప్రొఫెసర్లు, మేధావులు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, పెద్ద సమూహం అంతా తయారైంది. ఆ గుంపులోకి మీరు కూడా వచ్చేసారు ఇప్పుడు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు, మనమంతా కలిసి ముందుకు పోదాం అన్న. మీకోసం నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీ తమ్ముడు, మీరు ఏది ఆదేశిస్తే ఆ పని చేసి చూపిస్తాడు అంతే. ఒకవేళ నాకున్నది ఒకటే జన్మ అన్న, నేను బతకాలనుకుంటే ఈ పాటికి మంత్రి అయ్యి అవతల పడుతుంటాను. మీ అందరిని మోసం చేసిపోయేటోని. కానీ నేను అనుకున్నా ఒక్కటే జన్మ, ఏది చేసినా ఇప్పుడే చేసేయాలరా మా వాళ్ళ కోసం అనుకునిగా. సచ్చినాక కూడా జనాలలో బతకాలంటే నా వాళ్ళ కోసం ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నా ఆ ప్రయాణంలోనే ఉన్నా. మీరందరూ కూడా నేను చేస్తున్నట్టు, నేను పోతున్న విధానాన్ని తీవ్రంగా గమనించి అబ్జర్వ్ చేసి ఎస్ మల్లన్న పోతుంది కరెక్టే మా జాతుల కోసమే అని ఆలోచించి ఇక్కడి వరకు వచ్చి నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేసినారు కదా. మీరు ఇస్తున్నటువంటి బాధ్యత అది మిగతా వాళ్ళ హోదా కావచ్చు, నాకు బాధ్యత చాలా పెద్ద బాధ్యత. మీకు ఏ కష్టం రాకుండా చూసుకునేటువంటి బాధ్యత అది. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దాన్ని పర్ఫెక్ట్గా నిర్వర్తించి మీ కాళ్ళ దగ్గరికి ఆర్టీసీని తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు మైక్. మా అన్నగారు ఆశాజ్యోతి, మా ఆర్టీసీ కార్మికులు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాల అందరికీ ఆశాజ్యోతి అయిన మల్లన్న గారు మేము ఇవాళ ఇచ్చిన విన్నపం ఏదైతుందో మా ఆర్టీసీ కార్మికులకు గౌరవాధ్యక్షుడిగా ఉండి మా సమస్యలకు వారు కొండంత అండగా ఉంటారనే ఉద్దేశం వచ్చింది. వారు మమ్మల్ని మన్నించి మాకు అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి మాట్లాడినందుకు, మాకు ఒక భరోసా కల్పించినందుకు మేము పూర్తిగా వారి వెనకాల ఉండి వారి చెప్పిన దాని మీద మేము వారితో పాటు వారి భావజాలాన్ని మేము అంగీకరిస్తూ వాళ్ళ ఎమ్మటి మేము నడవటానికి సిద్ధంగా ఉన్నాము. అది తెలియజేస్తున్నాం. మా ఆర్టీసీ కార్మికులందరి సమస్యలు తీరాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తొలగించిన వాళ్ళని, ఆర్టీసీ కార్మికులను తొలగించిన వాళ్ళని నేనే కొట్లాడి ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే నేనే కొట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టించి చాలా ఇంకా కొంతమంది ఉన్నారు. గ్రూప్ ఫోటో దర్శన్ ఇంకొంచెం కొంచెం లోపల జరిగింది, లోపల జరిగింది, కొంచెం ముందు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు తర్వాత దానికి మూమెంట్ వచ్చింది. పోయి కూర్చున్నా సీఎంఓలో కూర్చొని ఇది ఎందుకు చేయవు అప్పుడే తెప్పించారు. చాలా సంతోషం. కొంతమంది ఉన్నారు. ఈరోజు యూనియన్లను కూర్చుని పెడతారు. 70-60% పైన ఉన్న వాళ్ళము మనం కూర్చుని పెట్టారు అసోసియేషన్. అదే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో బీసీ అసోసియేషన్ కూడా అందులో కూర్చుని పెట్టారు. బరాబర్ కూర్చుంటారు ఆడ. వాళ్ళు కూర్చుంటారు యూనియన్లతో పాటు. ఈడ కూర్చొని ఇయ్యారు, అలా కూర్చుంటారు. ఎందుకంటే మనము ఆ పే స్కేల్ మనం చేస్తాం కదా బార్గెనింగ్. కూర్చోవాలనేది మనం డిసైడ్. అది లెక్క. అన్న ఈరోజు మంచి న్యూస్ చెప్పారు, రిటైర్మెంట్ గురించి చెప్పారు కదా. చూశారు కదా, ఆర్టీసీ కార్మికులు కూడా ఏకమైపోయారు. ఆర్టీసీ కార్మికులు కూడా కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే ఎప్పుడైతే అన్యాయానికి గురవుతారో అన్యాయానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కటైతే డెఫినెట్గా పీఠాలు కదులుతాయి. ప్రపంచ చరిత్ర మనము గమనిస్తే ఇదే చెప్తుంది. ఎవరైతే నిజంగా అణచివేయబడతారో, ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ఎవరైతే అక్రమాలకు గురవుతారో, ఎవరైతే మొత్తం కూడా ప్రత్యేకంగా అణచివేసి తర్వాత నష్టం చేయబడతారో, బాధితులుగా ఉంటారో వాళ్ళు బావుట ఎగరేస్తారు. అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇది నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి సబ్ ప్లాన్ కానీ, తర్వాత 55,000 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్లో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న జరిగింది. అక్కడ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లక్షల యాప్స్ బ్యాన్ చేసిరట. మంచి పని చేశారు.
80,000 ఖాతాలపై నిషేధం విధించారు. ఇవి చేయాలి అసలు యాక్చువల్గా. 16 కోట్ల ఫేక్ రివ్యూ రేటింగ్ల తొలగింపు. ఇష్టం వచ్చిన రేటింగ్లు ఇచ్చేస్తున్నారంటే ఈ రేటింగ్లు చూసి పాపం మోసపోతారు పబ్లిక్. ఇక మాల్వేరు డేటా చోరీ యాప్స్పై గూగుల్ కఠిన ఆంక్షలు విధించింది. మంచి పని చేసింది. గూగుల్ 2025 వార్షిక భద్రతా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక టమాటా టాటా పాపం భారీగా పడిపోయిన ధరలు, అన్నదాతల్లో అయోమయం, కూళ్ళు గిట్టుబాటు కావట్లే, భారంగా కిరాయి పైసలు, బహిరంగ మార్కెట్లో కేజీ 10 రూపాయలు ఉచితంగా వంచినట్టు రైతులు పాపం ఎగబడ్డరు జనం, కానీ ఒకరికి రూపాయి ఇయ్యలేరు. ప్రపంచం ముందు పరువు తీసిండ్రు. ఏఐ సమ్మిట్లోకి దూసుకెళ్లిన యూత్ కాంగ్రెస్ చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేసిరు. 10 మందిని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఇంకో ఇట్లున్నది. ఇక ఈవీఏఐ ఇప్పుడిదే ట్రెండ్. పైసా ఖర్చు లేదు కానీ ప్రయాణం చేయొచ్చు. గడి ఆలోచన అవసరం లేదు కానీ ఏఐ ద్వారా వండర్ సృష్టించవచ్చు. ప్రపంచ స్థితిగతులనే మార్చేసిన ఈవీఏఐ. ఈవీ వెహికల్స్కు కేంద్రం ఇతోధిక ప్రోత్సాహకాలు, ఏఐ టెక్నాలజీకి మోడీ సర్కార్ రెడ్ కార్పెట్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ నుంచి అమల్లోకి అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ అని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తా ఉండు పీయూష్ గోయల్. భారత్లో ఏఐ వేవ్ కొనసాగుతుంది. దేశంలో ఏఐ వాతావరణం అద్భుతం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఇక్కడ సృజనాత్మకల ఆత్మను చూసి ఆశ్చర్యపోతున్న బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. మహబూబాబాద్ జిల్లా నుంచి భారీగా జైనింగ్స్ అయినరు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన తీర్మానం మల్లన్న ఇటు టీఆర్పీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని ఆదేశం. ప్రజా పోరాటాలపై దృష్టి పెట్టాలని సూచన. పార్టీ నేతలకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిండు తీర్మానం మల్లన్న. ఇక ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ. సుంకాలు చట్టవిరుద్ధం. యుఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఫెడరల్ కోర్టు అంటే అక్కడ సుప్రీంకోర్టు అనమాట, అత్యున్నత న్యాయస్థానం. ఇక ట్రంప్ తన అధికార పరిధిని దాటిండని చెప్పేసి హెచ్చరించింది. వివిధ దేశాలపై అధ్యక్షుడు విధించిన సుంకాలు చట్టవిరుద్ధమైనవని చెప్పేసి అక్కడ కోర్టు చెప్పింది. లేకపోతే రోజుకోతి 25%, 50%, 100%, 200, 300, 400 ఇట్లా పెంచుకుంటూ పోయిండు మనోడు టారిఫ్లు. హైదరాబాద్లో భాగవతం ఆన్లైన్ గేమింగ్ మాఫియా అంట. హైదరాబాద్లో భాగవతం బట్టబయలైంది. 13,000 కోట్ల రూపాయల మోసం. దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్. పంకజ్ కుమార్దే కీలక పాత్రనంట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న ఇక్కడ అసెంబ్లీ దగ్గర జరిగినటువంటి గన్ పార్క్ దగ్గర గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ముట్టడికి పోయినరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, తర్వాత అక్కడ బీసీ నాయకులు కూడా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లక్షల యాప్స్ని బ్యాన్ చేసినాడు. మంచి పని చేశారు లంగల కొడుకులకు సంబంధించి. పాపం వామ్మో కేజీవీబీ అని చెప్పేసి పాపం పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆయన జాగ్రత్త చూసుకోండి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి పాపం పిల్లల్ని ఫుడ్ పాయిజనింగ్ అవుతుందంట. గుడ్డుకూరను పులుసుగా మార్చిండ్రు. రేగోడు కేజీవీబీలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థతనట. మధ్యాహ్నం వండిన కూర రాత్రిపూట వడ్డించినట. చూసుకో ఈ లంగా కొడుకులు. వాళ్ళకి తినబెట్టడం కాదు, వీళ్ళకు జలపురులు విలపురులు అని దంచి దోమలు, ఈగలు, జలపురుగులు, ఆ తర్వాత తొండలు, బల్లులు అవన్నీ దంచి ఎవడైతే ఇప్పుడు ఈ పిల్లలకు ఆహారం పెట్టినో వానికి పెట్టాలి కొడుకులకు, అక్కడ ఆఫీసర్లకు, వాళ్ళకు. ట్రంప్ టారిఫ్లు కొట్టివేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక రాహుల్ వర్సెస్ రేవంత్. అగో ఇట్లా రాసుకొస్తుంది, ఉల్టా రాసుకొస్తుంది. అన్నిట్ల వార్తలు వేరే ఉంటాయి, ఇంట్లో వేరే ఉంటాయి. ఇండియా ఏఐ సమ్మిట్పై కాంగ్రెస్ అగ్రనేత తీవ్ర విమర్శలు. సదస్సులో మోదీకి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన. అదే వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ ప్రశంసలు. సొంత పార్టీని ప్రతిసారి ఇరకాటంలో నెడుతున్న రేవంత్ అని చెప్పేసి ఒక వార్త. అవినీతే తప్ప హామీలు అమలు చేసినమా? స్థానిక ఫలితాల్లో సాధించింది బీఆర్ఎస్ కన్నా తక్కువే. గతంలో ఏ సీఎం వద్ద రెండేళ్ల పాటు ఇన్ని శాఖలు లేవు. అవమానకరంగా అధిష్టానం తీరని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. కేజీవీబీలో ఫుడ్ పాయిజనింగ్, 25 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం తిన్నాక వాంతులైనాడు పాపం. మెదక్ జిల్లా రేగోడ్లో ఘటన. బఫర్ టెర్రర్. కాంగ్రెస్ సర్కార్ చేతిలో సామాన్యుడు సఫర్. ఇష్టానుసారంగా బఫర్ జోన్ల నిర్ధారణ. ఒకచోట ఒకలా, మరో చోట జీవో నెంబర్ 168కి విరుద్ధంగా ప్రభుత్వ తీరు. మూసీ ప్రాజెక్టులో తాజాగా 30 నుంచి 50 మీటర్లకు పెంపు.
ఇక ఎస్ఆర్ఎస్లో ఏకంగా 200 మీటర్ల బఫర్ జోన్గా ఖరారు. ప్రభుత్వ నిర్ణయాలతోటి మూసీ పరివాకంలో భూకంపమే. ఇక జంట జలాశయాల చుట్టూ ఇదే నిబంధన వర్తిస్తుందా? ఇలాగైతే మంత్రులు బడాబాబుల ఇళ్లను కూరుస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. ఇంకో మీరే అనుమతిచ్చి మీరే కూల్చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు పాపం. ప్రాదేశిక పోరుకు బ్రేక్ అంట. జూన్ దాకా లేనట్టే. ఏది మున్సిపల్ ఫలితాలతో ప్రభుత్వం పునరాలోచన, పరిషత్ ఎన్నికలతో ప్రయోజనమేమీ లేదన్న భావన, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామనే అభిప్రాయానికి వచ్చిరట. దీంతో మరి ఇప్పుడు లేవంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతుందా అని చెప్పేసి ఒకటి వార్త వేసింది. ఏందో నమ్మలేం. ఫీజుల పిడుగు, ట్యూషన్ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం. రీఎంబర్స్మెంట్ మాత్రం పెంచని సర్కారు. చూసుకో, రీఎంబర్స్మెంట్ గురించి ఆలోచించదు. గత ప్రభుత్వం కూడా ఆలోచించలే, ఇప్పుడు రాస్తుంది కానీ ఈమె. విద్యాశాఖలో అవినీతి దందా, పాఠశాల విద్యలో అవినీతి జరగాలు, ప్రతి పనికి లంచం డిమాండ్ చేస్తురట. కింద నుంచి పై వరకు నెట్వర్క్ మామూలు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తురట. ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రమోషన్లకు కేసులే ప్రామాణికమా? నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు జాబితాలో పేర్లు పెట్టిరట. ఏపీకి గేట్లెత్తిన రేవంత్. గురుదక్షిణగా గోదావరి కృష్ణా జలాలు చంద్రబాబుకు దారతమని చెప్తున్నారు. గతంలో కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక్కడ పక్షం దాటిన ఫోరెన్సిక్ ప్రశ్నలు ఎన్నో. అగ్ని ప్రమాదం జరిగి 2 వారాలైనా కారణాలు తీర్చని పోలీసులు. చేతులెత్తేసిన నాగపూర్ బృందం నేటికి అందని తుది నివేదిక. కీలక కేసులు ఆధారాలు అగ్గిపాలు చేసిరట. ఇంకా ఇప్పటివరకు తేలలేదు. ఏది ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర మొత్తం అగ్ని ప్రమాదం జరిగింది, అన్ని కాలిపోయినాయి అన్నారు కదా. ఇప్పటివరకు క్లారిటీ ఇస్తలేరని చెప్పేసి ఒక వార్త వేసింది. మొత్తం మీద జరుగుతున్నది ఇట్లా.